మొత్తం జన సమీకరణ అంతా కేటీఆర్ ఎటు వెళ్తే అటు తీసుకొని వెళ్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఆ ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకులను నొక్కేస్తాము, మమ్మల్ని ఎవడు మాట్లాడొద్దు, ఎదురు మాట్లాడొద్దు అనేటువంటి ఒక అహంకారం ఇంకా తగ్గలే టీఆర్ఎస్ వాళ్ళకు. చాలా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. లొటపీస్ కేసు, లొటపీస్ ముఖ్యమంత్రి అనవచ్చునా? ఇది సమాధానం చెప్పలేకపోయినప్పుడు ఏం చేస్తాడు? ఈయనకు అహంకారం ఎక్కువ, ఈయనకు మనుషులు కనబడరు, ఈయనకు నెత్తి మీద కళ్ళు ఎక్కినాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 10-15 వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది. 4,17,000 కోట్ల అప్పు కేంద్ర మన 10 సంవత్సరాల కాలంలో మనం చేసినాం. ఆ అప్పు గురించి చెప్తున్నా తప్ప 11.5 లక్షల కోట్ల ఆస్తులు పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ ఆ ముచ్చట ఎప్పట్లేవేంది నువ్వు అంటున్నా. నేను కాళేశ్వరం పైన జరుగుతున్న విచారణలో రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే బహుశా కేసీఆర్ కూడా అరెస్ట్ కావచ్చు అనేది చేశారు. కాళేశ్వరం పోయినావు అసలు? చూసినా ఆ ప్రాజెక్ట్ నువ్వు అసలు తెలుసా అసలు నీకు? దాని గురించి ఎన్ని పిల్లర్స్ ఉంటాయి, దాని కెపాసిటీ ఎంత, ఎక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు రివ్యూ చేసిందా? కాంగ్రెస్ చెప్తున్న యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల విషయంలో కూడా అక్కడ భూసేకరణ విషయంలో గందరగోళం జరిగిందని. డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది యాదాద్రి పవర్ ప్లాంట్. చిన్న డిస్టర్బెన్స్ లేదు. చూపించారు ఒక్కటన్నా? ఏం కుంభకోణం? ఏ కుంభకోణం అసలు ఉంటే కదా కుంభకోణం ఎట్లయితే జరిగేది? బినామీల పేర్లతో భూములు లేదంటున్నా. బినామీలు ఎక్కడిది, భూములు ఎక్కడిది? డైరెక్ట్ రైతుల కాడ తీసుకున్నారు, గవర్నమెంట్ తీసేసుకున్నది, ప్లాంట్ కడుతున్నారు. ప్లాంట్ కూడా బిహెచ్ఎల్కి ఇచ్చింది గవర్నమెంట్ కాంట్రాక్ట్. పరిహారం సంగతి పరిహారం ఎవరికి ఇచ్చారు? రైతులకే ఇచ్చారు. ఆ రైతుల్లో ఎవరున్నారు అనేది కదా, అదే కదా జనాలే ఉన్నారు. మీరు చూడండి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చూద్దాం, ఓపెన్ చేద్దాం. నమస్తే. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల నాయకుల మాటలు వాస్తవానికి ప్రజల సమస్యలు ఒక విషయం అయితే, రెండోది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రజా సమస్యల కేంద్రంగా కంటే కూడా కేటీఆర్ పైన కేసులకు సంబంధించింది, హరీష్ రావు పైన కేసులకు సంబంధించింది, లేకపోతే కనుక ఈ మధ్య గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆ ప్రభుత్వ విధానాలు, తీసుకున్న నిర్ణయాలపైన విచారణ కమిషన్లు, ఇవన్నీ జరుగుతున్న చర్చలు రెండింటి మధ్య. భవిష్యత్తు ఇవాళ ఈ ఏడాది 11 నెలల కాంగ్రెస్ పాలన ఇట్లా ఉంటే విపక్షంగా బీఆర్ఎస్ ముందు ఎట్లా ఉండబోతున్నది, ఏ స్టాండ్ తీసుకోబోతున్నది, ఈ విషయాల గురించి మాట్లాడడం మన దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. కిషోర్ గారు నమస్కారం. ఈ మధ్య నేను మీ స్టేట్మెంట్ కూడా చూసిన, భవిష్యత్తులో ధర్నాలోనూ ఎక్కడో మీరు మాట్లాడిన మాటలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఒక ట్రాప్లో పడిపోయింది అని ఒక చర్చ ఉన్నది. ఎందువల్ల అంటే 6 గ్యారంటీల అమలు లేదా కనుక వారు చెప్పిన అంశాల్లో దృష్టి మళ్లించేందుకోసమై కేటీఆర్ పైన ఒక కేసు, అంటే ఆ కేసు చుట్టూ బాగా తిరుగుతూ ఉన్నారు. మొత్తం జన సమీకరణ అంతా కేటీఆర్ ఎటు వెళ్తే అటు తీసుకొని వెళ్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది అనేది ఒక చర్చ. దీనికి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో అనుకోండి, వారు చెప్పినటువంటి అబద్ధపు 420 హామీల విషయంలో అనుకోండి, ఫెయిలియర్ అనేటువంటి విషయం కింది స్థాయి వరకు వెళ్ళిపోయింది. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రశ్నించడం మా బాధ్యత. ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఆ ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకులను నొక్కేస్తాము, మమ్మల్ని ఎవడు మాట్లాడొద్దు, ఎదురు మాట్లాడొద్దు అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ధోరణిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనపడుతున్నారు. ఆ క్రమంలోనే ఎవరైతే ప్రొద్దున లేస్తే ప్రశ్నిస్తున్నారో కేటీఆర్ గారు, ఈయననేందో అరెస్ట్ చేయడం ద్వారానో, గొంతు నొక్కడం ద్వారానో, ఏందో దీన్ని డైవర్ట్ చేయడం ద్వారానో మభ్యపెడుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దానివల్ల మాత్రం ప్రజలు ఎవరు కూడా హర్షించే పరిస్థితులు లేరు. ప్రజలకు అర్థమైంది. కానీ మీరు అన్నట్టుగా వాళ్ళు వేసినటువంటి ట్రాప్లో మేము పడ్డం అనేటువంటిది మీకు అనిపిస్తున్నది కావచ్చు. కానీ మా నాయకుని మీద వచ్చినటువంటి ఆరోపణలు తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి మాకు ఉంటుంది కదా. ఆరోపణలు కాబట్టి తిప్పికొట్టాల్సిన పరిస్థితి మాకు కొడుతున్నాం. దాంట్లో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. చాలా స్పష్టంగా చెప్పారు, నేను తప్పు చేస్తే నడి రోడ్లో ఉరి తీయండి, నార్కోటిక్స్ పక్షానికి ఇద్దరం పోదాము, నువ్వు రెడీగా ఉన్నావా చెప్పు, లేదా అసెంబ్లీలో చర్చ పెట్టు, ఏదైనా వేదిక మీద పెట్టి మన ఇద్దరమే కూర్చొని మాట్లాడడం వల్ల ఏం జరగలేదు, రూపాయి అవినీతి లేదు, రూపాయి పక్కకు పోయిందని ఎవరు చెప్తలేడు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, తీసుకున్న వాళ్ళు తీసుకురు, అవినీతి ఎక్కడ వల్ల. కాబట్టి చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఎందుకు చేస్తున్నాడు అంటే మీరు అన్నట్టు 100% డైవర్షన్ పాలిటిక్సే. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? మా నాయకుడిని ప్రశ్నిస్తున్నప్పుడు, మా నాయకుడిని మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని తిప్పికొట్టాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. దాంట్లో మేము సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి పరిస్థితి నుంచి మనం ప్రశ్నిస్తుంటే ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ పోతుంది. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవి చేస్తున్నారు. దాంతోపాటు అది కూడా దాటిపోయే హద్దులు దాడులకు పాల్పడుతున్నారు. అంటే పార్టీ ఆఫీసర్ మీద దాడులు అనుకోండి, ఇంకా XYZ అనుకోండి, దాడులకు కూడా పాల్పడే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ మీరేమంటారు, వాళ్ళ ట్రాప్లో పడ్డారు. మేమేమంటున్నామంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అని చెప్పేసి కమిట్ అయిపోయాడు. దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయలే.
బద్నాం అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ మంత్రులే సగం ఒక్కొక్క మంది చేసిండు కదా, ఏడా ఇప్పుడు సగం మంది 12,500 కోట్లు మొత్తం అయింది. సగం కూడా కాదు, 21,000 కోట్లు అన్నారు నాట్ కదా. ఈవెన్ 30%. 21,000 కోట్లు నేను ఇచ్చినా సింపుల్ ఉన్నారు. చెప్తా బుచ్చన్న, వ్యవసాయం పండగ అని చెప్పేసి మొన్న మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టాడు, రైతులది మీటింగ్ పండగ అని. ఆయన 2,700 కోట్ల చెక్ ఇచ్చిండు అక్కడ బహిరంగ సభ వేదిక మీద, ప్రభుత్వం బ్యాంకులకు ఇస్తుందని. ఆ చెక్కులో ₹1 రోజు బ్యాంకుకు చేరిన ఈ నిమిషానికి నేను మీకు ఛాలెంజ్ చేస్తాను. అవునా? ఈ నిమిషానికి మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ₹1 బ్యాంకులకు వచ్చినా నేను దేనికైనా సిద్ధం. ఇంత మోసం చేస్తున్నాడండి ప్రజల్ని. 2,500 చెప్పు. 2,700 కోట్లు చెక్ ఇచ్చిండు అక్కడ, ₹1 బ్యాంకులకు రాలేదు. ఇదే నేను చెప్పేది. అందుకనే ఇవ్వట్లేరు, ఉత్తగానే దాన్ని తిప్పుతున్నారు. దాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే దానికి కమిట్ అయ్యింది కదా, రైతు రుణమాఫీ చేయాల్సిందే కదా. ఇప్పుడు రైతు బంధు ఇస్తా అన్నాడు, 15 కాకపోయినా 12 ఇస్తాం 26వ తారీఖు నుంచి అంటుండు. ఎడికెళ్ళి ఇచ్చిస్తాడు చూస్తాం. మేము కూడా మేమేమనుకుంటున్నాం, రేవంత్ మాట్లాడలు పడ్డాడని మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లాజిక్ అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు మాట్లాడే మాటలు మనం ఓపెన్గా మాట్లాడాలంటే అహంకారం ఇంకా తగ్గలే. టీఆర్ఎస్ వాళ్ళకు చాలా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. లొటపీస్ కేసు, లొటపీస్ ముఖ్యమంత్రి అనవచ్చునా ఇది? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అని అసలు అహంకారం అనేదాన్ని ఏ దిక్కుగా మనం చూడాలనేటువంటిది చూడాలి. అంటే అహంకారం అనేదాన్ని డెఫినేషన్ ఆడుకోవాలి మనం. ప్రజల పక్షాన గొంతు చించుకొని మాట్లాడి ప్రశ్నిస్తే అహంకారం అయితే మేము అహంకారులమే. మరి ఆయన ఉద్దేశంలో ప్రజల పక్షాన గొంతు చించుకొని మాట్లాడుతున్నాం మేము. అది దానికి ఏం చెప్పాలి? అహంకారం. ఎప్పుడు కూడా ఏమైందంటే, ప్రశ్నించినటువంటి ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేనప్పుడు వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మెలైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సింపుల్. నేను ప్రశ్నిస్తున్నా, దానికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పలేకపోయినప్పుడు ఏం చేస్తాడు? ఈయనకు అహంకారం ఎక్కువ, ఈయనకు మనుషులు కనబడరు, ఈయనకు నెత్తి మీద కాన్లు ఎక్కినాయి. కేసీఆర్ కూడా అట్లా బదనాం చేసి ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నేను అనేది అదే, ఈ బదనాం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప, ఆయన చెప్పి రండి అంటే ఏం చెప్పిండు? హ్యాబిట్స్లో ఉరిదీస్తే సిద్ధంగా ఉన్నా, అవినీతికి పాల్పడితే నార్కోటిక్స్ పరీక్షకు పోదాం ఇద్దరము సిద్ధంగా ఉన్నా, ఏ విచారణ సంస్థతోని మీరు ఎన్నిసార్లు విచారణ చేసినా నేను వచ్చి సహకరిస్తా, నేను మాజీ మంత్రిని, ప్రస్తుతం ఎమ్మెల్యేని, ఎక్కడికి పోను చెప్పిండు. చెప్తూనేమన్నా తెలుసా, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా. రైతుల కోసం మాట్లాడతా, రైతు ధర్నాకు వేయండి మన షాబాద్కి, నల్గొండకు వస్తామని చెప్పేసి మేము ప్రోగ్రాం పెడితే పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వద్దని పైనుంచి ప్రెజర్స్ మంత్రులు, ఎట్టి పరిస్థితి ఇవ్వద్దని. మళ్ళీ మేము కోర్టుకు పోతే మాకు 28వ తారీఖు పర్మిషన్ వచ్చింది, మేము 28వ తారీఖున నిర్వహిస్తున్నాం. ఆయన పని మీద ఆయన ఉన్నాడు కదా, వాళ్ళ ట్రాప్లు ఎక్కడ పడేట్టు మేము రైతుల కోసం మా ప్రోగ్రాం మేము ఇచ్చుకొని తిరుగుతూనే ఉన్నాం కదా. రైతాంగం కోసం మేము ఇచ్చినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అన్నావో, రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తానవో, వాటిని ఫిక్స్ చేసి ఏపీయడంలో మా ట్రాప్లో రేవంత్ పడ్డాడు అంటున్నా నేను. ఇప్పుడు సచ్చుకుంటే 26వ తారీఖు ఇస్తాడు, చూద్దాం మరి రేపు ఏమి ఇస్తాడు ఆయన. 26వ తారీఖు నాడు ఎడికెళ్ళి తెచ్చిస్తాడు, ఎట్లు ఇస్తాడో. అంటే ఇవ్వకపోవడానికి కారణం కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకు 10-15 వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది. ఇది ప్రజలు పదే చెప్తున్నారు వాళ్ళు. అవునన్నా, నేను ఏమంటున్నాను అంటే 10-15 వేల కోట్లు దేనికి నెలకు కడుతురా? లెక్కలు ఉంటాయి కదా దేనికైనా. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి చెప్పేది కాదు, నా ఇంటికి వెళ్ళి చెప్పేది కాదు. ఎన్ని అప్పులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఏందనేది మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా మొత్తం వ్యవహరిస్తుంది. మీరు మంచి ప్రశ్న అడిగిరు, నేను కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు కూడా తెలవాలి. ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్నటువంటి పరిస్థితులు 2014 బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్నటువంటి పరిస్థితులు, మేము మిగులు బడ్జెట్ ఇచ్చినాం, ఆ బడ్జెట్ ఇచ్చినాం, తొక్క బడ్జెట్ ఏమి ఇచ్చింది లేదు, ఏం లేదు ఇల్లు. కానీ అప్పుడు కూడా అప్పులతోనే స్టార్ట్ అయినాము. కానీ ఎక్కడైనా ఎట్లా చూస్తారు లెక్క అంటే, ప్రభుత్వ ఆస్తుల యొక్క విలువ ఎంత? 3.5 లక్షల కోట్లు 2014లో ప్రభుత్వ ఆస్తుల విలువ మొత్తం. కేసీఆర్ గారు చేసినటువంటిది వీళ్ళు చాలా మాట్లాడుకుంటా పేరుగా. అంటే ఎంత అప్పు చేసినది ఎవరు నోటికి వస్తుంది మాట్లాడతారు. నేను చెప్పేది అదే, ఈ నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. 7 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది 4,01,7 అంటే 4,17,000 కోట్ల అప్పు కేంద్ర మన 10 సంవత్సరాల కాలంలో మనం చేసినాం. సగానికి సగం అదే కదా, 4,10,000 కోట్ల అప్పు చేసినాం. మీ దగ్గర ఉందా ఆధారం? అది ఇస్తానండి, మీకు కావాలి 100% 4,17,000 కోట్ల అప్పు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు. ఓకే, 10 సంవత్సరాల తర్వాత 2024 మా ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ప్రభుత్వం ఆస్తుల యొక్క విలువ 15 లక్షల కోట్లు. 10 ఏళ్లలో 15 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులను పెంచి 15 లక్షల కోట్లు కేసీఆర్ చేసిండు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బుచ్చన్న. మీరు ఒక దుకాణం పెట్టుకోరు, ₹1 కోటి, 50 లక్షలు సొంతంగా పెట్టుబడి పెట్టుకున్నాం, 50 లక్షలు అప్పు తెచ్చుకున్నాం. తర్వాత ఒక 2-3 ఏళ్ళు నడిపినాం, దాంట్లో 10 లక్షలు 20 లక్షలు తీరిపోయింది, ఇంకా 30 లక్షలు అప్పు ఉంది.
ఓ 3 ఏళ్ళు దుకాణం నడిచిన తర్వాత నీ దుకాణం విలువ ఏమవుతుంది? 1 నుంచి 1,20,00,000, 1,30,00,000, 1,50,00,000 వర్త అయితే పెరుగుతుంది కదా దాన్ని. 1,50,00,000 వర్త అయింది నీ దుకాణం విలువ. నువ్వేం చెప్తున్నావు? నాకు 30,00,000 అప్పు ఉంది తమ్మి అంటున్నావు నాతో. 1,50,00,000 దుకాణం ఉందని చెప్తలేవు నాకు. 1,50,00,000 దుకాణం ఉంది తమ్మని చెప్తలేవు నాకు. 30,00,000 అప్పు ఉంది తమ్మి, నాకు ఏం చేయాలంటున్నావు? కేసీఆర్ గారు చేసిన 4,20,000 కోట్ల అప్పు గురించి చెప్తున్నావు తప్ప, 4,17,000 కోట్లు కానీ అందాజ కోసం చెప్తున్నావు. ఆ అప్పు గురించి చెప్తున్నావు తప్ప 11.5 లక్షల కోట్ల ఆస్తులు పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ ఆ ముచ్చట ఎప్పట్లేవేంది నువ్వు అంటున్నా. నేను ఇక్కడ చెప్తున్నా కూర్చొన్నా, మీకు ఒక స్పష్టత ఇవ్వాలి. ఎందుకు అంటున్నా అంటే ఆ వాటితోని ఆస్తులు ఎందుకు పెరుగుతాయి? కాళేశ్వరం కట్టిండు, అది ప్రభుత్వం ఆస్తి. యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు, అది ప్రభుత్వం ఆస్తి. ఓ సెక్రటరియట్ కట్టిండు, ప్రభుత్వం ఆస్తి. రోడ్లు మంచిగా బిల్డప్ చేసిండు, ప్రభుత్వం ఆస్తి. చెరువులను బాగా చేసిండు, ప్రభుత్వం ఆస్తి. చెక్ డ్యాములు కట్టిండు, ప్రభుత్వ ఆస్తులు. ఇవన్నీ సబ్ స్టేషన్లు కట్టిండు, ప్రభుత్వ ఆస్తులు. ఎగ్జాంపుల్ నేను చెప్పేది. నువ్వు ఏడాది కాలంలో ఎంత అప్పు చేసినావు? 1,50,000 కోట్ల అప్పు చేసిండు. 1,50,000 కోట్ల అప్పులో నువ్వేం చేసినావు అడుగుతున్నా నేను. ఒక్కటి చెప్పు నాకు. దీనికి వారు పదే పదే చెప్తున్న మాట, కాళేశ్వరం ప్రాజెక్టు అది నిరర్ధకమైనది, దానివలన ప్రయోజనం లేదు, నీళ్ళు నిలుపుకుంటున్నాం అంతే తప్ప ఏం చేస్తున్నావు అనేది చదువు రాకపోతే మనం చేయాలి. ఒక మాట. కింద కాలువలు తీయలేదు, డిస్ట్రిబ్యూటర్ ఇంకా పూర్తి కాలేదు, కాళేశ్వరం హిట్ అని ఎట్లా అంటారు అనేది కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు అయినాయి. లేదు, తప్పది. వాస్తవానికి కాళేశ్వరం యొక్క ఉద్దేశము డిస్ట్రిబ్యూటర్ తీసుడు కాదు. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నదో ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి మొదటి ఫేజ్ కానీ రెండవ ఫేజ్ కానీ కరీంనగర్ నుంచి లోయర్ మాందేర్ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 అంటారు మా దగ్గర. అది వరంగల్లో భారత తర్వాత నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలకు వస్తుంది ఎక్కువ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2. ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కాలువలు తీసిరు. వరద కాలువకు నీళ్ళు ఎక్కువ వస్తే కనుక ఆ నీటిని ఇక్కడ ఇవ్వాలి మనం అని చెప్పేసి కాలువలు తీసిన మాట వాస్తవం. అవి కూడా పూర్తిగా తీయాలి, అసంపూర్తిగానే. ఆ కాలువలను ఎట్లా తీసిరు? ఒకటే దానికి ఒకసారి చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టిండు, తర్వాత రాజశేఖర్ వచ్చాక మళ్ళీ ఆయన కొబ్బరికాయ కొట్టిండు, నేను తీస్తా అని చెప్పి కాలువలు. మా తుంగతుర్తిల్నే 2 సార్లు కొబ్బరికాయలు కొట్టిరు. మొత్తానికి కాలువలు తీసిరు. ఏ ఒక్కనాడు నీటి సుక్క రాలేదు దాంట్లో. 2014లో నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి ఒకే ఒక్కసారి ఏదో ట్రయల్ రన్ కోసం ఏదో పైనుంచి ఏదో నీళ్ళు విడుదల చేసి చూసిరు తప్ప ఒక్కనాడు నీళ్ళు రాలి. అంటే ఏది సోర్స్ ఉండాలి కదా. మరి ఎవరి కోసం తీసిరు? జలయజ్ఞం ధనయజ్ఞం అని పెట్టి కాంట్రాక్టులను బాగుపరుస్తందుకు అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ అని నీ కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, ఒక 1000 కోట్లది, ముందే నీకు 200 కోట్లు ఇస్తాడు. నువ్వే మొత్తం గవర్నమెంట్ పైసలతోనే అన్నీ కొనుక్కొని కాంట్రాక్ట్ స్టార్ట్ చేసి తర్వాత మళ్ళీ బిల్లులు పే చేస్తారు. అట్లా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లను బాగుపరిచింది. వాటి కోసం చేసినటువంటి కాలువలు అవన్నీ మొత్తం చేసిర్రా? చేయలే. ఎక్కడైతే మెత్తడి మట్టి దొరుకుతుందో అక్కడ చేసుకు వెళ్ళిపోయారు. మళ్ళీ రాళ్ళు గీలు వచ్చిన కాడ కొంచెం ఖర్చు ఎక్కువ ఎక్కడ చేయలే. మట్టి పనులనే పైసలు ఎక్కువ మిగులుతాయి. అందుకని మీరు ఎక్కడైనా చూడండి కాలువల పంచాయతీలే మెత్తడి మట్టి వచ్చిన కాడ దోకొని పోతారు, ఏ కాంట్రాక్టర్ అయినా. అట్లా జరిగినటువంటి అసంతృప్తులు. ఇది నాకు అర్థం కానీ కూడా ఏమవుతుందంటే పైనుంచి ఎస్ఆర్ఎస్ నుంచి ఇంతగానం తీసుకొచ్చారు, ఏంది అని చెప్పి చూస్తే తీసుకుపోయి నా నియోజకవర్గంలోనే మూసిలో పడేటట్టుగా ఒక దగ్గర ఒక కనెక్టివిటీ చూసారు మూసి ప్రాజెక్ట్ దగ్గర. ఎందుకు మూసి ప్రాజెక్ట్ దగ్గర అని చెప్పి చూస్తే మూసి గేట్ ఎత్తే ఏమైందంటే ఈ మూసి వాటర్ చక్కగా పోయి పులిచింతలలో పడతాయి. అంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తే గోదావరిలో తీసుకొచ్చి వరద కాలం ద్వారా మూసి నింపుకొని మూసితో పులిచింతలు నింపుకొని మళ్ళీ గుంటూరుకి నీళ్ళు ఇద్దామనే ప్రేమ మళ్ళీ మన మీద కాదు ప్రేమ. ఈ కాలువలు ఎందుకు తీసినా చెప్తున్నాను నేను మీకు. మనకు నీళ్ళు ఇద్దామనే ప్రేమ కొద్ది తీయలే, కాలువలు తీసిరు. కానీ మరి తుంగతుర్తికి నీళ్ళే వస్తలేవు. మరి ఏం చేయాలి? అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఏదైతే ముందే అక్కడ జరుగుతున్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పేసి ఒక కనెక్టివిటీ తీసుకొచ్చి మేము చేస్తామనేటువంటి ప్లాన్ చేసిరో అక్కడ కడుతున్నటువంటి తమ్మిడాటి దగ్గర కడుతున్నటువంటి ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో పంచాయతీ ఉంది. 2 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా పంచాయతీలు ఉన్నాయి. పబ్లిక్ నీళ్ళు ఇవ్వాలి, పంచాయతీ దొరికితే కరెక్ట్ కాదు. వాస్తవానికి వీళ్ళు పెట్టినటువంటి పైన ఎస్ఆర్ఎస్పీ దగ్గరికే గోదావరి జలాలు రావట్లేవు. గోదావరి జలాలు పైనుంచి బాగా డ్యాములు కట్టేసి పైన ఆగిపోతున్నాయి. మరి కిందికి వచ్చిన తర్వాత ఈ పైనుంచి వచ్చేటువంటి ప్రాణహిత ఉపనది ఏదైతే గోదావరికి ఉందో అక్కడ కనెక్టివిటీ కలుస్తున్నది. కాబట్టి ప్రాణహిత దగ్గర కలిసిన తర్వాత కనుక మనం ఒక బ్యారేజ్ కట్టుకొని వాటర్ ఆపుకొని నీళ్లు తీసుకోగలిగితే తెలంగాణ సస్యశ్యామలమవుతుంది. ఇది కేసీఆర్ గారి యొక్క ఐడియా. అయితే గోదావరిలో వచ్చి ప్రాణహిత చేరిన తర్వాతనే అందుకే కొంచెం ముందుకు వచ్చి అక్కడ మేడిగడ్డ అనే విలేజ్ని దోలాడి ఓ పాయింట్ సెలెక్ట్ చేసి అక్కడ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్నారు. అది 100% లిఫ్ట్ ప్రాజెక్టే. గత ప్రభుత్వాలు ఏమన్నాయి అంటే లిఫ్ట్ చేస్తే మాకు కరెంటు ఖరాబ్ అవుతుంది, తెలంగాణ మీదికి ఉంటుంది, మేము కిందికి ఉంటాం, మీకు నీళ్ళు ఎట్టు వస్తాయి అని చెప్పేసి సూత్రాలు చెప్పారు. కానీ కేసీఆర్ గారు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి దాన్ని అన్నారంకు, సుందిళ్లకు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆ నుంచి పక్కకు తీసుకొచ్చి నందిమేడారము, లక్ష్మీ పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు, మిడ్ మానేర్కి వచ్చిన తర్వాత లోయర్ మానేర్కి వచ్చి వాళ్ళు ఏదైతే తీసిపెట్టిన కాలువలు ఉన్నాయో
ఆ కాలువలను ఉపయోగించుకుంటూ కాళేశ్వరం నుంచి గోదావరి జిల్లాలను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చింది అన్ని. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ తీసే పని ఉండదు కదా. కాళేశ్వరం పైన జరుగుతున్న విచారణలో రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే బహుశా కేసీఆర్ కూడా అరెస్ట్ కావచ్చు అనేది ఎట్లుంటుంది అలా అరెస్ట్? ఏముంటుందని అరెస్ట్ అవుతారు అందులో? ఎందుకంటే వీళ్ళకి తెలియదనేది ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కానీ మిగతాలకు కానీ ప్రాబ్లం ఏంటంటే తెలియదు. సమస్య అదే కదా. నువ్వు ఎన్ని రివ్యూ చేసినావు దాని మీద? కాళేశ్వరం పోయినావు అసలు? చూసినావు ప్రాజెక్ట్ నువ్వు అసలు? తెలుసా అసలు నీకు దాని గురించి? ఎన్ని పిల్లర్స్ ఉంటాయి, దాని కెపాసిటీ ఎంత, ఎక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి? మీరు చెప్పండి, ఎప్పుడైనా రివ్యూ చేసిండా? పోయి చూసి వచ్చిండా? పోనీ ఏమవుతుందంటే, ముందు ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇప్పించారు రాహుల్ గాంధీ గారితో. ఏమి ఇప్పించారు? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో. జోక్ కదా సార్. ప్రాజెక్టు ఇప్పటివరకు ఖర్చు చేసిందే 80,000 కోట్లు. ఆ ప్రాజెక్టు కోసం ఈ రోజు వరకు అయినటువంటి ఖర్చు విలువ 80,000 కోట్లు అయితే, అవినీతి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఏమైనా మంచిగా ఉందా? నమ్మశక్యంగా ఉందా? అంటే అర్థం చేసుకోవచ్చు ఏంది అంటే, ప్రజలకు ఉత్తగానే ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టాలి, దాన్ని దాటవేయాలి, వీళ్ళని బదనాం చేయాలనేటువంటి లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు అంతే. 84 పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కుంగిపోయిన మాట వాస్తవమే. దానివల్ల ఏర్పడ్డటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వమంటున్నాను. నేను నా తుంగతుర్తికి నీళ్ళు రావట్లేవు ఇప్పుడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30,000 ఎకరాలకు ఉన్నటువంటి ఏదైతే నీళ్ళ వసతి ఉండేనో 9 మండలాలు కలిపి, అటువంటిది 1,30,000 ఎకరాలకు తీసుకుపోయినా. అంటే 1,30,000 తీమనూరు లెక్కలు. ఏది కాళేశ్వరం నీళ్లు మొత్తం 1,30,000 ఎకరాలకు రాదు. 30,000 ఎకరాలు అనేది కూడా ఎంతమందికి ఉన్నది కూడా నేను ఓన్లీ కాళేశ్వరం వచ్చే అంటే నాకు 9 మండలాలు తుంగతుర్తి, 6 మండలాలు సూర్యాపేటలో ఉంటాయి, 2 యాదాద్రి జిల్లాలో ఉంటాయి, 1 మండలం నల్గొండ ఉంటుంది. ఈ యాదాద్రి నల్గొండలోని 3 మండలాలకు ఈ ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం వాటర్ ఇంకా రావు, ఇప్పుడే రావు. ఇప్పుడు ఓన్లీ 6 మండలాలకే వస్తాయి. ఆ 6 మండలాలనే కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి ఆయకట్టు, డైరెక్ట్ వాళ్ళు చూపించే ఆయకట్టు అనుకోండి, నాకు చెరువుల ద్వారా వచ్చే ఆయకట్టు అనుకోండి, 90,000 ఎకరాలు. మిగతా మండలాలు అంతా కలిపి నేను చెప్పేది 1,20,000 1,30,000 అనేది మిగతా అన్ని కలిపి. కాళేశ్వరం ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏదైతుందో 90,000 ఎకరాలకు వస్తుంది ఒక నా నియోజకవర్గంలో. సూర్యాపేట జిల్లా కొత్త ఇప్పుడైతే సూర్యాపేట జిల్లా ఉందో ఆ సూర్యాపేట జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు వస్తుంది కాళేశ్వరం గోదావరి జిల్లాలో. కానీ మీరు చెప్పే లెక్కలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్న యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల విషయంలో కూడా అక్కడ భూసేకరణ విషయంలో గందరగోళం జరిగిందని, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులు చిన్న డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది. యాదాద్రి పవర్ ప్లాంట్ చిన్న డిస్టర్బెన్స్ లేదు. చూపించారు ఒక్కటన్నా. ఏం కుంభకోణం? ఏ కుంభకోణం అసలు ఉంటే కదా కుంభకోణం ఎట్లయితే జరిగేది. బినామీల పేర్లతో భూములు లేదంటున్నా. బినామీలు ఎక్కడిది, భూములు ఎక్కడిది? డైరెక్ట్ రైతుల కాడ తీసుకురు, గవర్నమెంట్ తీసేసుకున్నది. ప్లాంట్ కడుతున్నారు, ప్లాంట్ కూడా బిహెచ్ఎల్కి ఇచ్చింది, గవర్నమెంట్ కాంట్రాక్ట్. పరిహారం తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా పరిహారం సంగతి పరిహారం ఎవరికి ఇచ్చారు? రైతులకే ఇచ్చారు. ఆ రైతుల్లో ఎవరున్నారు అనేది కదా, అదే కదా జనాలే ఉన్నారు. మీరు చూడండి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే ఏం చేయాలి? ప్రాజెక్టు వస్తుంది అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూముల ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళ పేర్ల మీదకి మారి వాళ్ళు పరిహారం తీసుకోవాలి. అట్లాంటిది మీరు ఏది చూపించినా నేను దేనికైనా సిద్ధం. చిన్నది కూడా పొరపాటు ఉండదు. నేను చెప్పే పాయింట్ అదే. కానీ మీరు ఇల్లు మాట్లాడారు. జగదీష్ రెడ్డి గారు గంత అసెంబ్లీ వేదికగా ఏం చేస్తూ ఏ విచారణ అయినా చేసుకో, దేనికైనా సిద్ధం అని ఎంత ధైర్యంగా ఎట్లా మాట్లాడతారు? ఉత్తగానే మాట్లాడరు కదా. ఎంత కమిట్మెంట్ ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే మాట్లాడతారు? ఉత్తగానే మాట్లాడతారా? సంతకం ఇప్పుడు ఒక 2 గవర్నమెంట్ల మధ్యన ట్రాన్సాక్షన్ సంతకాలు పెట్టినప్పుడు దాంట్లో ఏం అవినీతి ఉంటుందండి? ఏం లాజిక్ మాట్లాడతారు వీళ్ళు? కానీ ఇక్కడ ఏది కమిషన్ ఏమిస్తుంది ఇప్పటివరకు? మధ్యన మార్చిరానండి. ఇప్పుడు వచ్చిన ఏముంది ఇల్లు ఏముందని ఇవ్వాలరా ఆయన నేను అంటుండు. ఏముండదు. హానెస్ట్గా చెప్తున్నాను. కానీ ఇక్కడ కాళేశ్వరం విషయంలో అయినా, వాళ్ళు చెప్పే యాదాద్రి విషయంలో అయినా, ఏ విషయంలో అయినా ఎలాంటి అవినీతి జరగలేదు, అది అబద్ధము. ప్రాబ్లం ఏంటంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకపోతే తెలుసుకోవాలి. అవగాహన ఉంటుందని నేను అంటలేను, అందరికీ ఏముండదు, మాకు కూడా అన్ని విషయాల మీద ఏం అవగాహన ఉంటుంది. కానీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేడు. ఇప్పుడు మనం కూర్చున్న టైంకి కాళేశ్వరం నుంచి వచ్చే వాటర్ నాకు వారబంది పెట్టారు. వారం రోజులు వదిలిపెడుతారు, వారం రోజులు ఆపుతారు, వారం రోజులు వదిలిపెడుతారు, వారం రోజులు ఆపుతారు. దానివల్ల ఏమవుతుంది? ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి వాటర్, కింది పోతలేవు. ఇక లొల్లి రైతులు అమ్మ నా బూతులు తిడుతారు. మన పోతే మన మీడియా వాళ్ళు ఇట్లనే పోయి అడిగితే రైతులు ఆ కాలువల మీద ఏంది మాకు ఈ బాధ. ఒక 6 సంవత్సరాలు ఇవ్వగలిగిన మేము కంటిన్యూగా 2 పంటలకు. ఎప్పుడు ఇట్లా నీళ్ళు 2 పంటలు నీళ్ళు ఎప్పుడు ఇట్లా కాలువలు ఇట్లా ఉండేది. ఎప్పుడు 365 డేస్ ఎండాకాలము చలికాలం ఇట్లా లేదుగా. ఇప్పుడు నువ్వు మొత్తమే బంద్ చేసి అప్పుడు ఇస్తా అసలు విచిత్రం అనిపిస్తుంది నాకు. మీ పరిస్థితి నేను డిస్కషన్లో కొంచెం మీ నియోజకవర్గానికి వస్తాను. 2 పంటలకు నీళ్ళు ఇచ్చినా మీరు ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే అది మామూలు విషయం కాదు. 2 పంటలు నీళ్ళు ఇచ్చారు. రెండోది, ఇప్పటికి మీరు ఏమైనా పెద్ద కాన్వాయ్ అవుతుంది కదా మీ అంట. మీరేమి ఇప్పుడు అధికారంలో కూడా లేదు. ఏం లేదు. సరే, ప్రజలు ఎందుకో నిజంగానైతే నాకు కూడా ఇప్పటికీ అంత చిక్కట్లేదు.
ఒకవేళ నా తరపున ఏదైనా పొరపాటు జరిగితే 100% మార్చుకొని దాన్ని ఏమంటారు సవరించుకోవాల్సిన అవసరం ఉంది 100%. బట్ ప్రభుత్వం ఒక నీళ్ళనే కాదు కదా, సంక్షేమ కార్యక్రమాల విషయంలో, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అద్భుతమైన రోడ్లు తుంగతుర్తి నియోజకవర్గం నేను పోయినప్పుడు ఏముండే అండి, కనీసం ఒకసారి బండి తిరిగి వస్తే నేను షెడ్కే పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుండే. అద్భుతమైన రోడ్లు, అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్, వసతి విషయంలో, కరెంట్ క్వాలిటీ విషయంలో, డెవలప్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, అలా చర్చలేదు. ఈవెన్ నా విషయంలో కూడా పొద్దున్న లేసి నాకు ఒకటి ఇసుక కాబట్టి ఇసుకలు సంపాదించిన ఎందుకో బదనాం చేసారు. ఆ బదనాం ప్రజలు నమ్మిరు ఏందో నాకు తెలియదు, కానీ నేను మళ్ళీసారి చెప్తున్నా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, గతంలో మీకు కూడా చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా, 10 సంవత్సరాల 10 లక్షల రూపాయలు సంపాదించినట్టు ఉంటే ఇసుక మీద నేను దేనికైనా సిద్ధం. మళ్ళీ చెప్తున్నా. ఎందుకు జరిగింది ఆ ప్రచారం, అట్లా కారణం ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఇసుక రీచ్లు ఉంటాయి వాస్తవం. ఆ మూసి కొనాల లిఫ్ట్ చేస్తారు, అక్కడ సిల్ట్ ఆయిల్ పడ్డప్పుడు తీస్తారు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ పర్మిషన్, డైరెక్ట్ టెండర్ పాడుకుంటాడు, వస్తాడు, తీసుకుంటాడు, పోతాడు. ఆ రోడ్డు మీద లారీలు పోతున్నప్పుడు కనపడేసరికి కొద్దిగా ఇదేదో పోతున్నది వస్తున్నది అనేది ఉంటుంది. దాంట్లో ఎందుకో నమ్మిరో ప్రజలు ఏదో చేశారు. దానికి మించి ఏమైందంటే మొదటి నుంచి నాకున్న క్యారెక్టర్, అమ్మ నాయన పుట్టి పెంచిన పరిస్థితులు అనుకోండి, మా అమ్మ నాయన 2 ఎంప్లాయీస్ ఉండి ఉన్నంతలో కొంచెం ఉన్నత కుటుంబంగానే ఉండే, గొప్ప కుటుంబం కాకపోయినా ఒక దగ్గర ఆశించే పరిస్థితులు లేవు, మనం 2 రూపాయలు సాయం చేయగలిగే పరిస్థితులు. మొదటి నుంచి అదే కల్చర్లో పెరిగిన నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎవరైనా ఆశ్రయించినప్పుడు నా చేతనైనా సాయం చేసుకుంటూ పోయినా. నేనేమో నాకున్న పరిధిలో, నాకున్న పరిచయాల్లో చిన్న రియల్ ఎస్టేట్, హైదరాబాద్ ఏదైనా దందా చేసుకొని 2 రూపాయలు సంపాదించుకొని మనం పోయినాం. నియోజకవర్గంలో తలకిందలుగా తపస్సు చేసినా నేను వెళ్ళిపెట్టా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. నా తమ్ముళ్ళు ఇది కానీ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా నా తరపున మీరు నిక్కచ్చిగా చెప్పేది. నియోజకవర్గంలో నేను వెళ్ళిపెట్టా, నా తమ్ముళ్ళు. కానీ ఏమైపోయింది, నేను పోయి తిరిగి 2 రూపాయలు అక్కడిక్కడ ఖర్చు పెట్టుకుని తిరిగేసరికి అమ్మ కిషోర్ గారికి ఇసుకలో బాగానే వస్తున్నాయి, ఇస్తున్నాను అట్లా అనుకున్నారు. మరి దాన్ని అయితే ఇది కౌంటర్ చేయాల్సిన పరిస్థితి, దీంట్లో ఇంత బదనామైందని అనే విషయం మనకు ఓడిపోయిన తర్వాత తెలిసింది. మనం పవర్ ఉన్నప్పుడు గెలిచి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏర్పడదు కదా మనకు, మన దగ్గర రీచ్ కావుగా కొన్ని విషయాలు. ఒకటి వాస్తవం ఏంటంటే నా ఎమ్మటున్న వాళ్ళు కూడా దాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతులు కాలేకపోయారు. నా ఎమ్మటున్న ప్రతిదీ నేనే చెప్పలేను కదా, ఇప్పుడు నేను ఇంకొకరిని చెప్తున్నా, లేదరా మా సార్ అట్లా కాదు, మా ఎమ్మెల్యే గారు ఇట్లా కాదు అని నా తరపున వాదించి చెప్పే విషయంలో సఫలీకృతం కాలేదు, అది కనపడుతుంది. సరే ఓవరాల్గా 11 నియోజకవర్గాలు ఓడిపోయినప్పుడు నేను ఒక్కని కాదు, సరే నేను గాదర్ కిషోర్ గారు ఇసుక బదనంతో ఓడిపోయాను అనుకున్నాను. మాట ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇటు శేఖర్ అన్న, అటు సునీతక్క, ఇటు మా శ్రీమతిలింగయ్య గారు, ఆ పైన అందరూ దానికి ఏం కారణాలతో ఆడాలి నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే పబ్లిక్ అనుకుంటుంది, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు అనుకుంటున్నా, అప్పుడు 14 ఎన్నికలప్పుడు ఏందో ఈయనకు ఇచ్చినాం కదా, 10 ఏళ్ళు చేసింది కదా, ఇట్లనే ఉంటాయి, రేవంత్ రెడ్డి ఇంకెక్కువ ఇస్తా అంటుండగా చూద్దాం, ఆశాజీవులు కదా వాళ్ళని కూడా తబ్బటనికలే ప్రజలు అనుకున్నారు. అనుకున్నప్పుడు నేను మన పల్లె ప్రవీణ్ రెడ్డి మన ఉండు కదా విద్యార్థి నాయకుడు మాతో ఉన్నప్పుడు కదా, ఆయన ఒకరోజు ముచ్చటికి ఇట్టే మాట్లాడుకుంటే చెప్పిండు, అంటే మా దగ్గర ఒక రోజు దిగినా ఏదో కారు లేకుంటే ధన్మని పోదామని ఆటో ఎక్కినా, అయితే సమ్ హరినాయక్ అన్నాడు, మాట్లాడుకుంటా ఏం సంగతి ఎట్లా నడుస్తుందా ఏముందా అంటే, ఈసారి ఎలక్షన్స్ ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను కమ్యూనిస్ట్ ఉంటే తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిన, నా దేవరకొండ ప్రాంతం, కానీ ఈసారి మాత్రం ఎందుకో కాంగ్రెస్కి వేయాలి సార్ అన్నాడు. అంటే ఎందుకు అన్నాడట. అంటే ఏమో సార్ అందరూ అంటారు కదా సార్, 10 ఏళ్ళు అయింది కదా ఒకసారి అలగుడిద్దాం ఏంది అంటారు కదా సార్, కారణం చెప్పరు. అంటే ఎందుకే మరి నాది కూడా దేవరకొండ గుర్తుపెట్టినా సార్, అరే మీరు పల్లె ప్రవీణ్ రెడ్డా సార్ గుర్తుపెట్టినా సార్, మళ్ళీ టీఆర్ఎస్ఏ, మళ్ళీ నేను టీఆర్ఎస్ఏ అంటుండు డ్రైవరు, ఆటో డ్రైవరు, నేను టీఆర్ఎస్ఏ అంటుండు, మళ్ళీ కమ్యూనిస్ట్ ఉంటే గతంలో అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి టీఆర్ఎస్ని గిట్ట మాట్లాడేదంటే సమాధానం లేదు. అయినాక ఏందా మరి దేవరకొండకు మనకు మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చే ఫ్లోరిన్ నుంచి మనకు తీసుకొచ్చి మనకు పాలమూరు ఎత్తిపోతల పథకం చేసి తిప్పలబడుతుంది సార్, ఎస్ఎల్బీస్ కూడా కంప్లీట్ చేస్తూ అంటుంది, రేపు నీళ్ళు వస్తున్నాయి కదా మనకు అంటే, అవును సార్ ఇప్పుడు కేసీఆర్ కోటేయకపోతే కాలువలు అడ్డం పడుకొని నీళ్ళు ఆపుతారా సార్, ఆయనకు ఏం చెప్తుంది సమాధానం? కేసీఆర్ కోటేయకపోతే ఇప్పుడు వచ్చే కాలువ నీళ్లకు కేసీఆర్ ఏమైనా అడ్డం పడుకొని నీళ్ళు ఆపుతారా? నీళ్ళు ఎట్లా వస్తాయి కదా సార్, వేసినాయకున్న కేసీఆర్కి అయితే నీళ్ళు వస్తాయి కదా, వచ్చేసినాయి కదా ఆల్రెడీ. అట్లనే అన్నీ రెగ్యులర్గా ఇప్పుడు రైతు బంధు అనుకో, ఇంకా పెన్షన్ల విషయంలో అనుకో, కళ్యాణ లక్ష్మి విషయంలో అనుకో, ఎరువుల విషయంలో అనుకో, కొనుగోలు చేసిన ధాన్యం విషయంలో అనుకో, ఇవన్నీ కేసీఆర్ చేసినవి ఏవి ఆగవి ఇట్లనే ఉంటాయి కదా, ఈయన ఇంకా బెటర్గా ఇస్తా అంటుండు కదా కేసీఆర్ కంటే అనేటువంటి ఒక ఆశల ప్రజలు పోయేమని నాకు అనిపిస్తుంది. ఈయన ఇవి అన్నీ విన్న తర్వాత, అంటే ఈ మధ్య చెప్పి నాకు ఈ విషయం ప్రవీణ్ అప్పుడు చెప్పలే, ఇది విన్న తర్వాత నిజమే అనిపించింది. ఒక 3 నెలలకే మళ్ళీ మనోడు ఏదో పని మీద అడిగిపోయాడు, మళ్ళీ కలిసిండు, లబో దిబో ఏమైందిరా అంటే, ఫస్ట్ గవర్నమెంట్ రాగానే పడ్డటువంటి దెబ్బ వాళ్ళ మీద పడ్డది, ఆటో డ్రైవర్ల మీదనే, మహిళలకు పెట్టినటువంటి దాంతో సార్ గిట్ట అనుకోలేసరికి అమ్మ నా బూతులు తిట్టుకునేవాడు, నాకు 3 ఆటోలు ఉంటే నేను ఒకటి నడుపుకుందు, 2 కిరాయికి ఇద్దు, వీటిని చూసుకొని నేను 60 లక్షలు ఇల్లు కట్టినా వీళ్ళ
మొత్తం దివాలా తీసినా మేము కథమైపోయినాం, మేము ఇది ఇట చేస్తాను అనుకోవాలి, వాడు అట చేస్తాను అనుకోవాలి, వీడు ఏదో చేస్తాను అనుకుంటే అట్లా నేను ఈ ఒక్క నాయక్ విషయంలో చెప్పలేను. ఎగ్జాంపుల్ కాదు, ఒక్కని చెప్తున్నా. ఇట్లా అందరి విషయంలో ఇప్పుడు తెలంగాణ కనపడుతుంది. కానీ ఇక్కడ మీరు అన్న మంచి పాయింట్కి వచ్చిన మనం అంటే ఈ ప్రభుత్వం పనితీరు పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత మీకు అనుకూలంగా లేదు అని నేనంట, మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంది లేదనే విషయంలో ఇమీడియట్గా మనం డిసైడ్ చేయడానికి లేదు కూర్చొని. మళ్ళా నీకు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చి ప్రజలు ఓట్ల రూపంలో నిర్దేశిస్తే తప్ప నువ్వు నేను అనుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నీకు కనిపించేటువంటిది ఎక్కడైనా సరే ప్రజలు ఎవరి పక్షాన్ని నిలబడనేటువంటిది ఎలక్షన్స్ ద్వారానే కనబడుతుంది. అవును, బయట మేము ప్రజల కోసం పని చేయాలి కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ఏ పాత్ర ఇచ్చినా పోషించాలి కాబట్టి మేము కొట్లాడుతున్నాం ప్రజల కోసం. నేను ఎందుకు అంటున్నా మాట అంటే మీరు ఒక పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా ఆటో డ్రైవర్ల సమస్య ఉంది, రైతు భరోసా పడలేదు, వాళ్లకు కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, ఇంకా డబ్బులు రాలేదు అంటే వాళ్ళంతా సమస్యలు ఉన్నట్లే. మీ పిలుపు అందుకొని స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారా, దానికి ఇండికేషన్. అసలు మీకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎవరికి పిలుపునియాలి? మేము పిలుపునిస్తే ఏమంటారు? మేము ఏం చేయకున్నా, ఏం మాట్లాడకున్నా, ఏం చేయకున్నా ఏం మాట్లాడుతున్నారు? ఏదన్నా ఇష్యూ గురించి ఎవరన్నా మాట్లాడంగానే ఏది బీఆర్ఎస్ వెనక ఉండి చేపిస్తారు అంటారు. మీరు వింటుర్రా ఈ మధ్య? నిన్న సీతక్క గారు ఏదో చిట్చాట్ లేదో మాట్లాడుకుంటా, మేము ఈ 3600 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహిస్తే ఒక 140 గొడవలు అయినాయి, నాట్ ఈవెన్ 4%. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు పంచాయతీ చేసిర్రు. ఊళ్ళల్లో గ్రామ సభలు అవుతున్నాయి. ఇప్పుడు మీకు కూడా ఉండొచ్చు, మీ దృష్టిలో కూడా వచ్చు ఎట్లా అవుతున్నాయి అని. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ప్రజల వ్యతిరేకత లేదు, అదంతా ఎందుకు వస్తుంది? ఒకటి, పబ్లిక్ ఉండేటువంటి ఇంటెన్షన్లో ప్రతిపక్ష పాత్ర పోషించాలి తప్ప నా ఇంట్రెస్ట్ ప్రజల మీద రుద్దొద్దు. అర్థమవుతుందా? మేము పిలుపునిస్తే ప్రజలు రావాలంటే అది నా ఇంట్రెస్ట్ అవుతుంది. ప్రజలలో నిజంగా ఏం సమస్య ఉందో దాని గురించి మేము మాట్లాడాలి. మా పని ఇప్పుడు అది ప్రతిపక్షంగా. అందుకనే ఎవరైనా సరే ఒక ఇష్యూకి సంబంధించింది మన దృష్టికి రాగానే భవన్లో కూర్చోబెట్టడం, మాట్లాడడం, అది లఘుచర్ల ఘటన ఇష్యూ అయింది, మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. అట్లాంటివి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడి ప్రశ్నిస్తాం. ఈ పట్టిన రైతుకు సంబంధించిన విషయంలో నువ్వు మాట దాటుకుంటూ పోతున్నావు కాబట్టి రైతుకు సంబంధించినటువంటి విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, రైతు ధరణ కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతున్నావు. దానికి పబ్లిక్ వస్తారు అద్భుతంగా. మన షాబాద్లో కూడా అయింది. లగచర్ల ఘటన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక నిర్ణయం జరిగిన తర్వాత అందులో ప్రజలు వ్యతిరేకిస్తే ఆ నిర్ణయంకి వెళ్ళి వెనక్కి తీసుకున్నది గవర్నమెంట్. కానీ బీఆర్ఎస్ ఎప్పుడు అట్లా చేయలేదు కదా, ఎందుకు లేదు? విత్తనాల విషయంలో గొడవ జరగలేదు, ఇతరాల కంపెనీ ఏమంటుంటే కొన్ని ఇష్యూస్ తీసుకునే నిర్ణయం జరిగినప్పుడు ముందుకు పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని అది నిజంగా సమంజసమా కాదనేటువంటిది చూసుకొని పోవాలి. సింపుల్ లాజిక్. ఒక ఊరు మధ్యన ఉంది, చుట్టూ పొలాలు ఉన్నాయి. ఊరికి పోగానే ఆయన ఏమడుగుతానంటే, సార్ మాకు రోడ్డు కావాలంటాడు. ఏడికి వెళ్ళాలి మరి రోడ్డు? ఏదో ఒక పొలంలోకి వెళ్ళి పోవాల్సింది కదా. ఎవరిదో ఒకరిది పొలం త్యాగం అయితేనే ఆ ఊరికి రోడ్డు వస్తుంది. నా పొలం అయితే పోవద్దు, నాకు రోడ్డు కావాలి, ఏడికి వెళ్ళి తేవాలి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? పబ్లిక్ని కన్విన్స్ చేసి ఏదో ఒక, అంటే ఆల్రెడీ కనెక్టివిటీ ఏ రూట్ నుంచి అయితే వస్తుందో ఆ రూట్ ఉన్నటువంటి భూములను తీసుకొని ఆ ఊరికి మనం రోడ్డును తీసుకొస్తాం. ఇది గవర్నమెంట్ చేస్తున్నటువంటి, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మేము చేసినటువంటి పని. అది మేము భూములు తీసుకున్నామంటే అర్థమైందిగా మేము ఎందుకు తీసుకున్నామంటే అది మ్యాండేటరీ, తప్పని పరిస్థితి అనేది. ఈ గవర్నమెంట్ అట్లా చేయలే. వీళ్ళు ఒక ఊరును క్రియేట్ చేసేందుకు ఇంకో ఊరును తరిమేస్తారు. వీళ్ళు సొంతంగా వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం. తేడా అది. పోలిక బాగుంది. కానీ వాళ్ళ సామ్రాజ్యం ఏమిటి? మీరు ఎట్లా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కదా మొత్తం వాళ్ళ ఫార్మా కంపెనీ వాళ్ళు పెట్టుకోవడం కోసం, ప్రజల కోసం వాళ్ళ ఫార్మా కంపెనీ పెట్టుకోవడం కోసం కదా వాళ్ళు చేసింది. పంచాయతీ అది కదా. ఆల్రెడీ వాళ్ళ బ్రదర్, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ 2 ఫార్మా కంపెనీలు కొన్నాడు ఆల్రెడీ. ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే అవి కూడా ఇస్తాం మీకు డీటెయిల్స్. ఇప్పుడు పంచుకోరు మంచిగా, అరే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చూసుకో, నువ్వు ఫార్మా చూసుకో. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక బ్రదర్కి అప్పచెప్పిండు. టోటల్ ఫార్మాకు సంబంధించింది ఒక బ్రదర్కి అప్పచెప్పిండు. టోటల్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక బ్రదర్కి అప్పచెప్పిండు. అందుకే నేను మొన్న మాట్లాడుకుంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను చెప్పలే ఈ డైలాగు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఆయన పేరు నేను చెప్పగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడిన మాట ఏంటంటే, మేము ఎమ్మెల్యేగా ఉండి మంత్రులది కూడా ఏం లేదు ఈ ప్రభుత్వంలో. అలీబాబా 40 దొంగలు గతంలో ఉండే, అలీబాబా 4 దొంగలకు నడుస్తుంది ప్రభుత్వం అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేనే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. ఎక్కడన్నాడు ఆ మాట? ఇట్లనే మీటింగ్లో, వాళ్ళ పర్సనల్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అలీబాబా 4 దొంగలు, అలీబాబా రేవంత్ రెడ్డి గారట 4 దొంగలు, అలా అన్నదమ్ములట, వాళ్ళదే నడుస్తుంది అని చెప్పి. కాబట్టి వ్యతిరేకిస్తారు ప్రజలు. నేను ఏమంటున్నా, ప్రజల కోసం చేసేటువంటి కొన్ని లాభపక్షమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు అయినా కూడా ప్రజలను ఒప్పించాలి మనం, తప్పదు. కానీ నాకు లాభం జరుపుకొని నా సామ్రాజ్యం నిర్మించుకుంటేందుకు నేను మొత్తం ఇడికి వెళ్ళగొడతా అన్నప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు కదా. కానీ మీరు అంటే ఇందాక మీరు అన్నది ఊరికి రోడ్ వేయాలి అనే ఒక పోలిక తీసుకొచ్చింది కదా,
ఇక్కడ మూసిని మనం అప్లై చేస్తుంటాం. మనం మూసి పరిశుభ్రం కావాలని చెప్తారు, మురికి ఉండొద్దు అంటారు, సిటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలంటారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? మరి దానికి ఇది కాదు ఇట్లా చెప్పొచ్చు కదా. మీరు ఇక్కడ చాలా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏందో మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం అనేటువంటి ఒక బూచిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ ట్రాప్లో మనం పడొద్దు, మీరు కూడా పడొద్దు. అసలు మూసి ప్రక్షాళన చేద్దామని ప్రతిపాదన పెట్టిందే మేము కదా. మూసి ప్రక్షాళన కోసము ప్రతిపాదనలు తయారు చేసినాము. ఆల్రెడీ మూసికి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేసినాము. దానికి ఆల్రెడీ చైర్మన్గా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సుధీరెడ్డి గారు చైర్మన్గా వ్యవహరించారు. మనము 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 32 కట్టినాము. దాంట్లో మొన్న 3 ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము కట్టిన వాటిని వీళ్ళు బోర్డు పెట్టుకుని ఓపెన్ చేసారు మొన్న రీసెంట్గా. మేము ప్రతిపాదించింది ఏంటంటే 16,000 కోట్లతోని మూసి ప్రక్షాళన ప్రతిపాదించినాం. 16,000 కోట్ల ఒక ప్రాజెక్టుతో, ఒక ప్యాకేజ్తో కింది దాకా. వీళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ రేట్లు పెరిగినాయి, లేదు నీ ప్లానింగ్ వచ్చిన గొప్పగా ఉంది మాకంటే ఎంత అయిద్దండి? జనరల్గా నాకున్న అంచనా 16,000 కోట్లతోని డబల్ అయినా కూడా 32,000 కోట్లు కావాలి. నువ్వు 150,000 కోట్లు పెడతా అంటున్నావు. అర్థమవుతుందా లాజిక్ మీకు? మేము 16,000 కోట్లతో పెట్టినటువంటి ప్యాకేజీకి నీ 150,000 కోట్ల ప్యాకేజీకి తేడా అయింది. 16,000 కోట్ల రేట్లు పెరిగినా ఇంకో కొంచెం అద్భుతంగా చేద్దాం అనుకున్నా 32,000 కోట్లు కావాలి కదా. అట్లా కాకుండా 150,000 కోట్లు అంటున్నావు అంటే మూసి ప్రక్షాళన పేరుతోని మీరు స్కామ్కు పాల్పడుతున్నారు. ఆ స్కామ్కు వ్యతిరేకము, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇది పాయింట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ 4-5 మంత్రులు మాట్లాడితే ఒక ఆయన 50,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 75,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 1,00,000 కోట్లు అంటాడు, ఒక ఆయన వచ్చి అసలు డిపిఆర్ఏ కాలేదు మీకు ఎవరు చెప్పిరని 2 లక్షల కోట్లు అంటాడు. తర్వాత వాళ్ళ అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ ఐటీ దానికి సంబంధించిన దాంట్లో 150,000 కోట్లతోని మూసి ప్రక్షాళన చేయబోతున్నాం అని పెడతారు. మరి డిపిఆర్లో నేను పెట్టినావు, నీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది, నేను నాకు చెప్పట్లేదు. 150,000 కోట్లు దానికి వ్యతిరేకం అంటే నా స్కామ్కి. ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే కేంద్ర ప్రభుత్వం చేసింది గంగానదికి సంబంధించినటువంటి ప్రక్షాళన 40,000 కోట్లు 2 బడ్జెట్లలో 20,000 కోట్లు 20,000 కోట్లు పెట్టింది. ఇప్పుడు 14 అవును 2,500 కిలోమీటర్లు గంగానది పొడవు 40,000 కోట్లు. ఇది 250 కిలోమీటర్లు లేదు మూసీ నది, 150,000 కోట్లు ఎక్కడిది పొందుతాను అంటున్నా. 2,500 కిలోమీటర్లు లేవు కదా గంగానదికి అటు ఇటు నగరాలు ఉండి చేసుకుంటూ పోతే అది వేరే ఉంటుంది. మరి ఈడ మాత్రం నగరాలు ఏమున్నాయి నీకు? మొత్తం నగరం 50 కిలోమీటర్ల వరకు సిటీనే ఉంది. ఇప్పుడు సిటీకి మీరు చేస్తున్నది ఏంది? పరిహారం ఇస్తే పంచాయతీ ఎందుకు అసలు? మూసిపోయి కులగొట్టినప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్స్కి ప్రతి స్ట్రక్చర్కి 1,000 రూపాయలు కోటి రూపాయలు ఇస్తే కూడా, ప్రతి స్ట్రక్చర్కి 1 కోటి రూపాయలు ఇస్తే కూడా మొత్తం వాళ్ళు చూపించినటువంటి స్ట్రక్చర్ యొక్క విలువ 16,000 కోట్లు. నేను ఒక స్ట్రక్చర్కి 1 కోటి రూపాయలు ఇస్తే కూడా 16,000 కోట్లు అవుతాయి. ఓకే, 2,30,000 కోట్లు. మామూలుగా చిన్నవే కదా, నేను అన్నీ చిన్నవి కాబట్టి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఉండదు. నేను చెప్పేది హయ్యర్ సైడు మీరు అన్నందుకు. అంత కూడా ఏమేరు 10 లక్షలు ఇస్తారో 5 లక్షలు ఇస్తారో, అసలు మీరు అక్రమంగా ఉన్నారని ఎలగొడుతారు, అది వేరే విషయం. కనీసం కొద్దిగా ఇచ్చి పంపిస్తేనేమో పంచాయతీ ఉండదు. మీరు అక్రమంగా ఆక్రమించుకుని ఎలగొడుతున్నాను కదా పంచాయతీ. కాబట్టి నువ్వు ఒకవేళ 1 కోటి రూపాయలు ఒక మనిషికి అక్కడ ఉన్నటువంటి 16,000 స్ట్రక్చర్లకు ఒక్కొక్క 1 కోటి రూపాయలు ఇచ్చితే 16,000 కోట్లే. 150,000 కోట్లు దీనికి మీరు అన్నటువంటిదే కరెక్ట్. ఎస్, అయితే వారు అనేది ఏంటంటే ఇప్పుడు లండన్లో థేమ్స్ నది ఎట్లయితే ఉన్నదో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఇక్కడ కూడా అట్లే అంటే వ్యాపార సముదాయాలు, పెద్ద పెద్ద సినిమా హాళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఒక టూరిజం. దానికి మూసి ప్రక్షాళన ఎందుకంటారు? మంచినీళ్ళు రావాలి. నేను ఏమంటున్నా, మూసి ప్రక్షాళన అంటే మూసిని మంచిగా చేయాలి. దానికి మేము వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగానే చెప్పినాం, మేమే ప్రారంభించినామని చెప్పినాం. అసలు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు మూసి ప్రక్షాళన చేసేటువంటి దుస్థితికి మూసిని తీసుకొచ్చింది వాడు. అసలు ఇది కదా పాయింట్. మీరే కదా రాజ్యం వెళ్ళింది, మొత్తం వ్యర్థాలను తీసుకొచ్చి అల్ల కలిపింది, నల్గొండ జిల్లాను ఆగం చేసింది. మూసి నీళ్ళు మొన్న మిషన్ భగీరథ వచ్చేంత వరకు కూడా సూర్యాపేట టౌన్కు మూసి వాటర్ తాగేది. 2014 తర్వాతనే మిషన్ భగీరథ వచ్చింది. అప్పటి వరకు కూడా సూర్యాపేట టౌన్, నేను చెప్పేది మున్సిపాలిటీ 48 కౌన్సిలర్లు మున్సిపాలిటీకి వాటర్ తాగేది మూసి వాటర్. దాన్ని ఆగం చేసిందోడు, దాంట్లో వ్యర్థాలు చేర్చిందోడు. మొన్న అంబుజా సిమెంట్ వస్తే కూడా పంచాయతీ చేసింది. ఎందుకు మేము అక్కడ రామానపేటలో ఒక ఫ్యాక్టరీ పెడతారు అదాని అంటే ఆ వ్యర్థాలు కూడా కలిపి మళ్ళీ మూసిలో పెడుతున్నారు. దానికోసం మెయిన్ పంచాయతీ కాలుష్యం కోసం. మళ్ళీ మూసి ప్రక్షాళన ఒక దిక్కు అంటే మూసిలో కలుపుతుంది పర్మిషన్ ఇస్తావు. ఇది ఎక్కడ న్యాయం రాని పంచాయతీ. కాబట్టి నువ్వు మూసిని ఖరాబ్ చేసింది, నువ్వు ప్రక్షాళన చేస్తా చేయని మేము అంటున్నాము.
మళ్ళీ వ్యాపార సముదాయాలు గిముదాయాలు వచ్చినప్పుడు మరి దానికి సంబంధించిన కొటేషన్ సపరేట్ పెట్టుకో. ఇలా జరుగుతున్నది ఏం చెప్పనా మీకు, 1,50,000 కోట్లతోని ప్యాకేజీ ప్రిపేర్ చేస్తా, నువ్వేమన్నా చేసుకో, నాకు 10% కమిషన్ ఇయ్యి, 15,000 కోట్లు నాకు కావాలి. ఇది మెగా కృష్ణారెడ్డితోని రేవంత్ రెడ్డి గారు ఒప్పందం. అంటే కాళేశ్వరం కట్టినప్పుడు మెగా కృష్ణారెడ్డితో బీఆర్ఎస్ ఎంత కమిషన్ తీసుకున్నది చెప్పమన్నారు. మెగా కృష్ణారెడ్డి వాళ్ళతోనే ఉండగా ఇప్పుడు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి 10% అన్నప్పుడు అది జరుగుతున్నది అంటే ఇప్పుడు నేను మీ సింపుల్ నేను ఒకటి చెప్తానా సింపుల్. ఇప్పుడు నిన్ననే పోయారు కదా దావోస్కి, ఆడొకటి ఏదో అగ్రిమెంట్ అయింది కదా నిన్న 50,000 కోట్ల పెట్టుబడులు ఒకరోజు పత్రికలు అని ఇచ్చిర్రు. సరే ఇక అది మాట్లాడదాం, అది వేరు విషయం, టాపిక్ వేరు. కానీ అక్కడ 1,300 కోట్లక 13,000 కోట్లకు ఈయన మెగా కిషన్ రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎట్లుంది చెప్పనా, ఈ మధ్య డెస్టినేషన్ మ్యారేజ్ అని చేసుకుంటారు. పిల్లగాడు ఇది హైదరాబాద్లో కానీ ఇద్దరు కలిసిపోయి ఇక బాలికి వేరే దేశం పోయి ఆడ పెళ్లి చేసుకుని వస్తారు. వీళ్ళిద్దరు జూబిలీసిన పక్కపక్కనే ఉంటారు. మెగా కిషన్ రేవంత్ రెడ్డి ఇక్కడ రాసుకోవచ్చు అగ్రిమెంటు. దానికి ఫ్లైట్లు వేసుకొని దావోస్లో పోయి దావోస్లో అగ్రిమెంట్ చేసుకునేది డెస్టినేషన్ అగ్రిమెంట్. గమ్మత్తుకుంది ఈసారి, డెస్టినేషన్ మ్యారేజ్ లెక్క డెస్టినేషన్ అగ్రిమెంట్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు ఏం చేస్తున్నారు అనేది అంటున్నా నేను. దీని వెనక మొత్తం కుట్ర కోణం నడుస్తుంది. ఎవరు ఇది కుట్ర ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తారు ఎవరు? రేవంత్ రెడ్డి ఇంకెవరు ఉంటారు ఇక్కడ జరుగుతుందని చెప్పను అన్న. మెగా కృష్ణారెడ్డి గారు, మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు పిచ్చిరెడ్డిది, మీకు తెలుసు. ఓనర్ పిచ్చిరెడ్డికి అల్లుడు అవుతాడు. అల్లుడు కాబట్టి వచ్చి పని చేసుకోరా అంటే వచ్చిండు, పని చేసుకుంటూ ఉండి సరే తర్వాత దానికి కష్టపడ్డాడు, ఎదిగిండు, ఆయన కష్టం ఉంటే ఉన్నది దాంట్లో. తర్వాత పిచ్చిరెడ్డి గారితో ఇప్పుడు సెటిల్మెంట్ మాట్లాడుకోరు. 13,000 కోట్లు ఇచ్చి కృష్ణారెడ్డి గారు పిచ్చిరెడ్డి గారిని పంపించి మొత్తం మెగా కంపెనీని తను ఓన్ చేసుకుంటాడు. దానికి 1,00,000 చిల్లర కోట్లు ఏదో దాని వర్త్ చూపిస్తారు. ఇప్పుడు ఈయనను 13,000 కోట్లకు ఒప్పించి ఆయన కూడా సరే నాకు ఎందుకు వెళ్ళిపోదాం అనే దానికి వచ్చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో 13,000 కోట్లు జమ చేసి ఇద్దామంటే అసలు మార్కెట్లో రూపాయి పుట్టే పరిస్థితి లేదు, ఏదో డబ్బులు కనబడతలేవు. ఎట్లా మరి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 1,000 కోట్లు కావాలంటే ఒక అదాని తప్ప వాళ్ళు లేడు. మరి నా అదాని లైన్లోకి పోయాడు. నా కంపెనీలో వాటా అన్న తీసుకో, లేదు నాకు సహాయం చేస్తే మనం ట్రాన్సాక్షన్స్ మాడుకుందాం, ఫస్ట్ మా మామని పంపించి ఆ కంపెనీని ఓన్ చేసుకుంటా. ఇది ఇక్కడ అదానికి వీరికి వచ్చినటువంటి అండర్స్టాండింగ్. దీని కంటిన్యూషన్లా ఇంతకుముందుకున్నటువంటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విఎం కూడా అవుతున్నారు, అది ఉంది కదా IVSRCL ఏదో ఉంటుంది కదా కంపెనీ, అది బ్యాంక్ కరప్ట్ అయింది. ఆ బ్యాంక్ కరప్ట్ అయిన కంపెనీ 3,000 నుంచి 3,500 కోట్ల వర్త్ ఉంటుంది. దాన్ని టెండర్ పెడితే అదాని వచ్చి 800 కోట్లకి వేసిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి 1,400 కోట్లకి వేసిండు. నాకు అడ్డం వస్తామారా నువ్వు అని చెప్పేసి ఎమ్మటే అదాని ఈడీని పంపిండు ఆయన మీదకి. ఎందుకంటే ఈడీ కేసు ఏదైనా ఇట్లాంటి కేసు పెండింగ్ ఉంటే దానికి టెండర్కి ఎలిజిబుల్ గారు ఆయన పెట్టంగానేమో నాకెందుకు ఈ పంచాయతీ, నువ్వే తీసుకో, నేను నాకు తెలియక వచ్చినా మా వియంకుందే కాబట్టి. ఎందుకంటే 3,000 నుంచి 3,500 కోట్ల వర్త్ 1,500 దొరుకుతుంటే కూడా పోతారు కదా సగం రేటుకు వస్తారు. ఒకటి పోయిన తర్వాత చాలామందికి ఈ విషయం అర్థం కాదు. ఎందుకంటే ఒక సిక్ యూనిట్ని ఎందుకు తీసుకుంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కంపెనీ సమ్ ఎక్స్ కంపెనీ ఇప్పుడు టర్న్ ఓవర్ ఏడాదికి ఒక 2,000 కోట్లు చేస్తుంది అనుకుందాం, అది సిక్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అదాని గారు కొన్నారు. మళ్ళీ ఆ కంపెనీ 2,000 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయ్యేంత వరకు దాని మీద వచ్చేటువంటి ఆదాయానికి ఆదాయ పన్ను ఉండదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అది ఇప్పుడు 3,000 కోట్లది 1,500 దొరుకుతారు కాబట్టి కొనరు. వాడు 10 సంవత్సరాలు దాని మీద 2,000 కోట్ల టర్న్ ఓవర్ చూపించాడు. అర్థమవుతుందని చెప్పి 1,999 కోట్లు చూపిస్తాడు, ట్యాక్స్ మినహాయింపు తీసుకుంటాడు, 10 సంవత్సరాలు అట్నే చేస్తాడు. దీనికోసం ఇక్కడ అండర్స్టాండింగ్ జరిగింది. దీనికి కంటిన్యూ ఉంది ఇంకా స్టోరీ. ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక నీకు పంచాయతీ ఎందుకని కలిసి వస్తుంది, ఐటీసీ కోహినూరు ప్రెసిడెన్షియల్ సూట్లో కలిస్తే ఇన్ఫర్మేషన్ కేటీఆర్ గారికి వస్తే కేటీఆర్ గారు ఏమంటే ట్వీట్ చేశారు కదా రహస్య సమావేశం ఏంది అని చెప్పేసి. లేదు అనుకోకుండా ఆడికి పోతే లిఫ్ట్ కాడ కలిసిండని ఈయన అయిపోయాడు. లిఫ్ట్ కాడ కలవలేదు, లిఫ్ట్ చేయమని కలిసినామని చెప్పేసి తర్వాత మళ్ళీ ఈయన అయిపోయాడు. ఆయన ఓపెన్గా చెప్పాడు, TV9లో నేను చెప్పాడు లిఫ్ట్ కాడ కలిసిన అని. ఎందుకు ఇదంతా జరుగుతున్నది అనే విషయం మీకు చెప్తున్నామంటే, 10 సంవత్సరాల ఆధారాన్ని ఇక్కడ అడుగు పెట్టనీయలే మనం. నువ్వు కార్పొరేట్ ఖతం చేస్తావు మమ్మల్ని, మేము ఇది మాకు ఇష్టం లేదని. ఆయనకి ఏందో నేను ఇక హైదరాబాద్లో ఎట్టి పరిస్థితి నేను చూసుకోవాలని ఆయనకు పడ్డాను. 86/46 సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 80 ఎకరాలు. ఆ 80 ఎకరాల ల్యాండ్ అదానికి అప్పయ్యేటట్టు ప్లాన్ చేశారు. అలా ఏం చెప్పారు, అదానికి 50 ఎకరాలు నీకు, 20 ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీని కూడా మేము మేనేజ్ చేసి వాళ్ళకి 10 ఇస్తామని చెప్తాం అని చెప్పారు. చెప్పినాక ఆయన మీటింగ్కి వచ్చిండు. ఈయన మీటింగ్కి పోయిండు పొంగులేటి, నేను కంపెనీ విత్డ్రా చేసుకుంటా, ఇక్కడ భూమి ఇప్పిస్తా, మెగా కృష్ణారెడ్డికి ఆ హెల్ప్ చేయి, ముగ్గురం కలిసి కూర్చొని ఇట్లా చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. దాని మరి నేను ట్వీట్ చేయగానే అదేది మీరు బీఆర్ఎస్ని మేనేజ్ చేస్తా అన్నారు, కేటీఆర్ ట్విట్టర్ ఎట్లా చేసిండు మన మీద,
అని చెప్పి అదాని బట్టి భయపడిపోయి ఏం చేసిండే దాని తర్వాత రేవంత్ రెడ్డి మీటింగ్ ఉంటే కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే మీకు 10 ఎకరాలు ఇస్తాను మీకు ఆఫర్ వచ్చిందా? అసలు కలిసిడే లేదు కదా మనం. మరి ఎట్లా తెలిసి మీకు 10 ఎకరాలు ఆఫర్ ఉన్నది? అక్కడ జరుగుతున్న చర్చ చెప్తున్నాను నేను చెప్పే పాయింట్ అదే. ఓకే. అక్కడ వాళ్ళ అండర్స్టాండింగ్లా ఒక వ్యక్తిని ఒప్పిస్తేప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా, మరి అవతల రారు అది ఇది అని. ఈయన ఓపెన్ చేయగానే బ్లాస్ట్ అయిపోయింది, బయటికి బాగా బదనాం అయిపోయారు. కేటీఆర్ గారు ఎమ్మడే పడ్డారు. అప్పుడు ఏం చేసిరంటే ఇట్లా మేము మీకు ఏదైనా చేయాలన్నా, నువ్వు వీటి 13,000 కోట్లు ఇవ్వాలన్నా, ఈ కంపెనీ తీసుకోవాలన్నా, ఈ 80 ఎకరాలు నీకు రావాలన్నా, అదానికి ఏం దిగు అంటే హైదరాబాద్ పెద్ద బిల్డింగ్ కట్టి అదాని అని అది పెట్టుకోవాలి, నన్ను హైదరాబాద్ రానియరా. ఆయనకు ఏదో ఇగో ఉంటాయి కదా జనాల మనుషులకు ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి ఇగోస్. దాంట్లో తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసారు, ఈ కేటీఆర్ని ఎట్లా ఇంటికాడ పంచాయతీ నేను లోపల పెట్టిర్రు, నువ్వు పెడతావా పెట్టవా, భార్య కూడా ప్రెజర్ చేస్తున్నట్టుంది, ఇంటికాడ బో పెడుతుందో పెడతలేదు. ఇటు రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూనే ఉన్నాం. ఒక హీరోని అరెస్ట్ చేసి కొన్ని రోజులు టైం పాస్ చేస్తాడు, ఇంకో దాని మీద హైడ్రాని కొన్ని రోజులు టైం పాస్ చేస్తాడు, మూసీని కొన్ని రోజులు టైం పాస్ చేస్తారు. ఇక ఆ తిట్లు తిట్టుతేనైతే అసలు అమనా బూతులు మనిషి అంటూ బతికి ఉండదు, చచ్చిపోవాలి అని తిట్లు తిడుతుంది. ఎందుకు అర్థం కదా బతుకు నాకు, అదొక అంశం. ఇవన్నీ అయిపోతున్నప్పుడు ఎవరు తిడుతున్నారు? అయ్యో మూసీ బాధితులు, హైడ్రా బాధితులు రేవంత్ తిట్టే మాటలు తింటే బత్తరోడనా ఉరేసుకొని వస్తారు ఇంటికాడ. ఏ మాటలు అవి, ఎంత ఇకారమైన మాటలు. మనల్ని, పిల్లల్ని, భార్యని, అమ్మల్ని అన్నీ ఓరణ వదిలిపెడతారా? ఏం తిట్లు అవి? దాన్ని శాపనార్థాలు ఎందుకు ప్రజలతో? మనకు ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చింది, మూసి హైడ్రా మనం కులగొట్టమని కాదు కదా. ఈ అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారంటే నీకు మ్యాండేట్ ఇచ్చారు, ఇవి కదా చేయాల్సింది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ నాకు కంటిన్యూ అయిపోతుంది. ఈ క్రమంలో అయినటువంటిది ఏమవుతుందంటే అప్పుడు ఇక నేను 52 రోజుల లోపల ఉన్నా, ఒక్క రోజున ఎక్కువ పెట్టాలి అని ఎందుకు ఈయనకు పర్సనల్ రేవంత్కు ఎట్లా దొరకబడదామని ఇక ఒకటి దానెమ్మడివాడి దీనెమ్మడివాడి సేపు ఇంటికాడ దావత్ అయితే ఎమ్మడివాడి, ఇంకో దాంట్లో ఎమ్మడివాడి, దాంట్లో దొరుకుతావు దీంట్లో దొరుకుతావు, దేంట్లో దొరకరు. ఏమంటే ఏం తప్పు చేయలేదు, 100% చెప్తున్నా. అయినా మరి ఏం చేయాలి? అప్పుడు అదాని యొక్క హెల్ప్ అడిగిరు వీళ్ళు. మేము ఏదన్నా చేసి ఈడ చిన్న ఎఫ్ఐఆర్ చేపిస్తాం, ఇక మేము చేస్తే బదనమవుతాం కానీ ఈడితోని ప్రెజర్ చేపియాలి, ఇది అండర్స్టాండింగ్. అప్పుడు ఇక్కడ ఎఫ్ఐఆర్ చేపాక నేను అరెస్ట్ చేపిస్తే కనుక ఆయన లోపల ఉన్నప్పుడు అటెన్షన్ అంతా ఇప్పుడు మీరు చెప్పారు కానీ ట్రాప్లో పెడతామని, అటెన్షన్ అంతా పార్టీది కానీ క్యాడర్ది కానీ మీతో అంతా ఆయన దిక్కుపోయినప్పుడు మనం అనుకున్నటువంటి సెటిల్మెంట్ క్లియర్ చేసుకుందాం అని ఆయనతో అండర్స్టాండింగ్లో ఏసీబీ కేసు చేసి ఒక ఎఫ్ఐఆర్ చేసారు. ఎందుకంటే ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయితేనే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది, లేకపోతే కాదు, ఈడీ ఎంటర్ డైరెక్ట్ కావడానికి ఉంటుంది. అంటే మీరు ఈ నరేషన్ అంతా ఏమిటి? వాళ్ళందరూ కలిసి నేరేషన్ కాదు, వాస్తవం ఇది అంటున్నాను, మీ మీద కుట్ర చేస్తున్నారు, మీరు ఎస్టాబ్లిష్ కుట్రనే ఇది 100% కుట్రనే. దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే మీరు క్లారిఫై చేసుకోండి. ఏసీబీ కేసు కాకుండా చాలా సీరియస్ అలిగేషన్ మీరు చేసి, ఎలిగేషన్ కాదు వాస్తవం. ఏసీబీ ఎఫ్ఐఆర్ కాకముందుకే ఈడీ ఫోన్ చేసింది ఎఫ్ఐఆర్ అయిందా అని. నీకేం సంబంధం అసలు? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నిజంగా ఏమన్నా మనీ లాండరింగ్ ఇష్యూస్ ఉంటే కదా ఈడీ ఎంటర్ కావాల్సింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చినటువంటి పరిధి ఏంది, అధికారాలు ఏంది? ఫారెన్ మనీ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏమైనా కుట్రలు జరిగినప్పుడు ఇన్వాల్వ్ కావాలి వాస్తవానికి. అసలు అది పెట్టినప్పుడు దాని యొక్క లక్ష్యం ఇంటర్నల్ మనీ మ్యాటర్స్ వాళ్ళకి సంబంధం లేదు వాస్తవానికి. అయినా సరే వచ్చిర్రు, ఆడ ఎఫ్ఐఆర్ కాకముందుకే అడిగిరు అవుతుందా అవుతుందా, అరే అంత ఉత్సాహం ఏంది అంటే ఇగో ఇది ఈడీ ఎంటర్ అవుతుంది అని. ఇప్పుడేమైపోయింది, అరే ఈడీ ఎంటర్ ఏమైనా చేస్తే పైన వాళ్ళు బదనం అవుతారా, కింద మేము చేస్తే మేము బదనం అవుతామా, అది లొటపీస్ కేసు లొటపీస్ అని ఎందుకు అనాల్సి వచ్చింది? వాస్తవం కూడా సెక్షన్స్ వాళ్ళు పెట్టిన దాన్ని ఏవి కూడా అప్లికబుల్ కావు, ఆ జరిగినటువంటి ప్రాసెస్కు ఇవి అప్లికబుల్ కావు కాబట్టి అన్నారు. జరిగినటువంటి తంతు ఒకటైతే నువ్వు వేరే దాని కింద సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అట్నే అంటారు కదా మరి దాన్ని. కానీ కదా అంటే మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారు అదానితో లేదా బీజేపీతో, బీఆర్ఎస్ ఇంకా దోస్తానా లేదా? ఇప్పుడుగా ఇంకా దోస్తానని అసలు ఎప్పుడు లేదు, దోస్తానా ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. రెండు జాతీయ పార్టీలకు సమాన దూరంలో ఉండి కొట్లాడుతాను మొదటి నుంచి మా పాలసీ చెప్పారు కదా కేసీఆర్ గారు, అదే పాలసీ మీద ఉన్నాం. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఒక 4-5 నెలల పాటు చాలా మౌనంగా ఉన్నారు. బీజేపీ ఒక్క మాట లేదు. అంటే నీకు ఇక్కడ శత్రువు ఎవరైతున్నారో వాళ్ళ మీద మనం మాట్లాడుతుంది తప్ప బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది మా తర్వాత బీజేపీ ఉంటుంది అనుకోం కదా మేము. అరే ఒకసారి కాంగ్రెస్ అనుకున్నప్పుడు అట్లా కేసీఆర్ బండి మాట్లాడిన తర్వాత మీడియా అంతా నేనేమంటున్నా అంటే నా దగ్గర ప్రధాన శత్రువు ఎవరున్నారు. ఇప్పుడు నేను పోటీ చేసిన ఎమ్మెల్యేగా తుంగతుర్తిలో పోటీ చేసిన. నా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు మధ్యన పోటీ ఉంటుంది కానీ 2000-3000 ఓట్లు వచ్చినాయి బీజేపీ అతనికి. ఆయన గురించి నేనేట మాట్లాడతా, ఎందుకు మాట్లాడతా? నా శత్రువు ఎవరైతే ప్రధానంగా ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడతాం కదా. ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ రోజుకు నా శత్రువు ఎవరు అనిపిస్తే వాళ్ళ మీదనే మాట్లాడతా. బీజేపీ ఆ లెవెల్లో కనపడ్డది అనుకున్నప్పుడు బీజేపీ గురించి మాట్లాడతాం. బీజేపీ గురించి ఈ భారతదేశంలో బీజేపీ గురించి మాట్లాడి నిలదీసి కొట్లాడి నిలబడ్డ ఏకైక పార్టీ ఏకైక నాయకుడు బీఆర్ఎస్ కేసీఆర్. మొత్తం భారతదేశంలో చూపిరు నాకు బీజేపీ గురించి ఎవరు మాట్లాడారు?
నిలదీసి మాట్లాడింది ఒక కేసీఆర్ కానీ గారే కదా. ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలని అప్పుడు మాట్లాడలేదు కదా. అట్లా కాదు కదా, అది మీ పర్సెప్షన్ అట్లా అనుకుంటే అట్లా. ఎప్పుడు మాట్లాడనేది పార్టీగా మాకు ఒక స్ట్రాటజీ ఈవెన్ తప్ప. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో నిజంగానే 0 సీట్ రావడం ఏమిటి బీఆర్ఎస్? లాస్ట్ టైం చెప్పినా కదా, మీకే చెప్పిన సమాధానం నేను. కూటములను దృష్టిలో పెట్టుకొని కూటముల వైపు ఉన్నటువంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. కూటములకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ గారైనా, అక్కడ మాయావతి గారైనా, అక్కడ అకాలీదళైనా, అక్కడ జగన్ గారైనా కొంతమందిని ఈసారి ఎందుకో పట్టించుకోలేదు. ఇది వాస్తవం, గతంలో చెప్పినాం. ఇది అయిపోయిన డిస్కషనే. నేను ఏమంటున్నానంటే ఇంకో పాయింట్ చెప్తా. ఎంపీ సీట్లు మొత్తం బీజేపీకి వచ్చినాయి. ఎక్కడ? ఢిల్లీలో. మరి అసెంబ్లీ సీట్లలో మరి ఆపొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. దాన్ని ఎట్లా చూద్దాం మరి? దాన్ని ఎదుగుగా చూద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టు. నీకు 2 సార్లు ఇంతకుముందు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, మోడీ గారు 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2 సార్లు కూడా ఫస్ట్ ఎంపీ ఎన్నికలు అయ్యి మొత్తం ఎంపీలు బీజేపీకి వచ్చి తర్వాత అసెంబ్లీ అయినాయి. అసెంబ్లీ మాత్రం ఆపుకొచ్చినాయి. మరి అదేంటి మీ లాజిక్? ఎంపీకి వచ్చింది కాబట్టి మరి మొత్తం అసెంబ్లీలో కూడా బీజేపీ రావాలి కదా. నేను ఒక మాట అంటే, ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక వెలిగింది. ఆ తర్వాత లోక్సభ సీట్లు తగ్గడం, అసెంబ్లీ సీట్లు తగ్గడం, మెల్లిగా అది నిర్వీర్యమైన దశలో చేరుకున్నది. లోక్సభ ఎన్నికలతో ప్రారంభమైంది అక్కడ కూడా. ఇక్కడ కూడా బీఆర్ఎస్కు అట్లా కదా, ఆమె పవర్ లేక చాలా రోజులు అయిపోయింది కదా. ఆడ ఆల్టర్నేట్లు, ఆడ సమాజ్వాదీ పార్టీ ఉంది, వాళ్ళ ఆల్టర్నేట్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అక్కడ పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ రక్షణ అన్నా, తెలంగాణ ఆత్మ అన్నా, తెలంగాణ సోయి అన్నా మళ్ళీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని అనేటువంటి విషయంలో ప్రజలకు కూడా స్పష్టత వచ్చింది. కానీ మన పొరపాటు చేసినాము, కానీ దాన్ని ఇమీడియట్గా మీరు రెక్టిఫై చేసిన పరిస్థితి. ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ తెలంగాణ సోలు, అందులో సందేహమే లేదు. కానీ ఇవాళ అది లేదు, మసకబారింది. 100% లేదు, మసకబారింది. ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అంటాడు కనీసం జై తెలంగాణలే. మా గవర్నమెంట్ మారినాక మసకబారింది ఆత్మ. మా గవర్నమెంట్ ఉన్న రోజులు మసకబారలే. ఆత్మ మీతో ఉందా? మాతోనే ఉంది ఆత్మ. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఎక్కడ జై తెలంగాణ చూపించండి నాకు క్లిప్పు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి సోల్ ఇప్పుడు మిస్ అయింది. ఇవన్నీ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. నేను అనేది అది. మా దగ్గర మిస్ కాదు సోల్, మా బతికే తెలంగాణ, తెలంగాణ. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినరో బారెడు దూరం జరిగిపోయినారు తెలంగాణ ప్రజలకు అనేది తప్పది. దాన్ని ఏకీభవించాం. ప్రజలతోని మమేకమై ఎట్లుంటారు అంటే దూరమవుడు దగ్గరవుడు అనేటువంటిది. ఈరోజు కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలు తీసుకొచ్చి తుంగతుర్తి సస్యశాలం అయితే ఆ నీళ్ళలో కేసీఆర్ కనపడతాడు. అడవిలో పెళ్లి చేసుకొచ్చే కళ్యాణ లక్ష్మిలో కేసీఆర్ కనబడతాడు. రైతులకు ఇచ్చే రైతు బంధువుల కేసీఆర్ కనబడతాడు. దూరమవుడు అనేది ఉండదు. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా బుచ్చన్న, జనాలకు కూడా అర్థం కానీ. ఆరోగ్యశ్రీ స్కీమ్ బాగుంది, దీన్ని కంటిన్యూ చేద్దామని కేసీఆర్ గారు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారండి? ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబట్టి 10 ఏళ్ళు అయినా కంటిన్యూ స్కీమ్ అంతే కదా. నువ్వు రైతు బంధువులు 15,000 కాదు 20,000 ఎవరు గుర్తుకొస్తారండి? క్వైట్ న్యాచురల్. మీకు దూరం చేసేది ఎక్కడ అంటున్నా నేను? దూరం అయింది ఎక్కడ, దూరం చేసేది ఎక్కడ అంటే ఇక్కడ మీరు అన్నారు ఒక మాట, నేను అనే పాయింట్ ఓటు ప్రాతిపదిక దేనికైనా సరే ఓటే ప్రయారిటీ. సరే లోకల్ బాడీ ఎలక్షన్లు వదిలేద్దాం, అధికారంలో ఎవరు ఉంటారో అవకాశం అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రజలలో కేసీఆర్ పట్ల ఒకప్పుడున్న ఆ ప్రేమ అభిమానము ఇవి బహుశా ఈ 10 ఏళ్ల కాలంలో ఎస్టాబ్లిష్ అయిన ఒక నరేషన్ అది వ్యతిరేకంగా. ఏమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా 2 ఎంపీ సీట్లు ఉంటుండే మనం. పెద్ద ఇష్యూ కాదు, ఎంపీ సీట్ అనేది మనకి ఇష్యూ కాదు. ఆ రోజు ఏంటంటే కేంద్రంలో ఒప్పించి మనం తెచ్చుకోవడం కోసం. కానీ మొన్న ఏమైందంటే, మొన్న జరిగింది ఏంటంటే కేసీఆర్ అనగానే అసెంబ్లీ రాష్ట్ర ఎన్నికల కోసమే పరిమితమైనట్టుగా చూసారు ప్రజలు. దేశం ఎన్నికలు అనగానే ఇదేదో మనకు సంబంధం లేదనేటువంటి ధోరణిలో చూసారు. అది జరిగింది. అవి చెప్పడం వల్ల మనం ఫెయిల్ అయినమాది అనేది తర్వాత సంగతి. బట్ నేను ఈరోజు చెప్తున్నా, మీకు రికార్డ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మీరు టెలికాస్ట్ చేసుకోండి. రేపు వచ్చే ఎన్నికలల్లా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఎవరు తెచ్చుకుంటే ఆయన అదృష్టవంతుడు. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ చెప్తున్నాను నేను 200% రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ కేసీఆర్ గారిని చూస్తారు. 100% కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి ప్రజలు మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్న నాయకులలో కేసీఆర్తో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మీరు చాలా దగ్గర చూసి అదృష్టం నాకు కూడా ఉంది, అలా కలిసి ఆ అదృష్టం. ఇప్పుడు ఆయన ఏం పని చేస్తున్నారు? ఫామ్ హౌస్కి వెళ్ళి కలుస్తున్నారు కదా మీరు, ఏమంటే బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఏం చెప్పట్లేదు, ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వ్యూహం అంటే ఎట్లా అని అడిగినాం. ఇప్పుడు మాట్లాడకపోతే కూడా వ్యూహమే కేసీఆర్. అంటే కేసీఆర్ మాట్లాడకపోవడం వెనుక కూడా వ్యూహమే ఉంటుంది. అంటే ఎందుకు మాట్లాడతారనే దాని మీద కూడా కేసీఆర్ గురించి చర్చించుకుంటారు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు లాజిక్. అంటే కేసీఆర్ వస్తాడు ఎందుకు, కేసీఆర్ మాట్లాడతాడు ఎందుకు,
కేసీఆర్ ఫామ్ హౌస్ ఏం చేస్తున్నాడు అంటే ప్రజలతో కేసీఆర్ ఉన్నట్టే కదా. కేసీఆర్ గారు ఒకవేళ ఒక 3-4 నెలలకి మాట్లాడి అనుకుందాం, ఇదే మీడియా మిత్రులు ఏమంటుండే చెప్పండి, నిజంగా హానెస్ట్గా చెప్పండి. అరే 3-4 నెలలు కూడా ఆగలేదు, అప్పుడే ఆగుతలేదు అనయ్యలకు అధికారం పోతే, ఓ ఏడాదైనా టైం ఇయ్యరా, కొత్త గవర్నమెంట్ చదువుకోవద్దా అని ఇదే మీడియా వాళ్ళు అంటారు. ఇప్పుడు సరే మరి టైం ఇద్దాం చూద్దాం, 420 దగ్గర పడుతుంది కదా, 3-4 రోజులకు అవుతుంది 420 డేస్, 420 దొంగ, 420 హామీలు, 420 రోజులు రేపు వస్తుంది. ఆ టైం ఇచ్చినాక ఆగినామనుకో ఎందుకు కేసీఆర్ బయటకు వస్తారని మీరే అంటారు. సమస్య అది. అంటే నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారికి ఏమి చేయాలనేటువంటి విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. ఎంత స్పష్టత ఉంటుందంటే 2014 తెలంగాణ రాకంటే ముందే, ఐ థింక్ 2 years ముందు అనుకుంటా, తెలంగాణ వస్తుంది, వచ్చిన తెలంగాణలో మనం ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, మన మేనిఫెస్టో ఎట్లా ఉండాలి అని నేనే పక్కన కూర్చున్నా. రారా కూర్చోబెట్టుకొని, నువ్వు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నావు కదా, అవును సార్ చదువుకున్నా, సర్వే రెసిడెన్షియల్ స్కూల్ సార్, ఇట్లా సొసైటీ ఉంటుంది, ఇట్లా దాని షెడ్యూల్ ఏంది, ఎందుకేసి మేనిఫెస్టోలో మన ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉండాలనే దాని మీద చర్చిస్తుంటాడు. ఇప్పుడు నేను ఇంకప్పటికి విద్యార్థి నాయకుడు ఉన్నోడిని, నా మైండ్లో ఏమి ఎదుగుతుంది చెప్పండి, ఆ నిమిషానికి ఏమి ఎదుగుతుంది, తెలంగాణ రాలేదు, ఈయనేమో తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణలో మనం ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా చేద్దాం చెప్పురా అని చెప్పేసి ఒక 2 రోజులు కంటిన్యూగా పిలిపించుకొని డిస్కస్ చేసి, ఓహో షెడ్యూల్ ఇట్లుంటుందా, స్కూల్స్ ఇట్లుంటాయా, అచ్చా అంటే మరి ఇప్పుడు ఎస్సీకి సంబంధించి ఈ కార్పొరేషన్ మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పెట్టిన స్కూల్స్ ఏంది, బీసీకి సంబంధించి పెట్టిన స్కూల్స్ ఏంది, మైనార్టీకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అసలు, ట్రైబల్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి అసలు, మరి మాదేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది మా ఒక్క సొసైటీ సర్వే రెసిడెన్షియల్ స్కూల్, మీతే అని ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్సీ కింద, ఎస్టీ కింద, బీసీ కింద, మైనారిటీ కింద ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అవన్నీ విని తెలుసుకొని దీంట్లో మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకు లాభం అవుతుందని రాసుకొని చెప్తే నాకే ఉచితం అనిపించేది. ప్రామిస్ చెప్తున్నాను ఈరోజు నేను, అరే ఇంకా తెలంగాణ రాలేదు సారు, తెలంగాణ వస్తుంది దాంట్లో ఎడ్యుకేషన్ ఏం చేయాలంటాడు, అట్లా ఇరిగేషన్ తీసుకొని ఇరిగేషన్ ఏం చేయాలనేది అప్పుడే రాసి పెట్టేది, మూసిని ఏం చేయాలి, ఎస్ఎల్బీసీని అప్పుడు అర్థం కాకపోయేది. అట్లా 2 years తర్వాత ఉండేటువంటి ఒక పర్సెప్షన్ తనకి ఏదైతే ఉంటుందో, తన అంచనా ఏదైతే ఉంటుందో ఆ అంచనాన్ని ముందే అంచనా వేసుకొని చేయాల్సినంత ప్రణాళిక రూపొందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ, జరుగుతున్న పరిణామాలు అబ్జర్వ్ చేస్తూ, ఏ సమయం సందర్భంలో వారు బయటికి రావాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటున్నానంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జగదీష్ అన్న వీళ్ళు మాట్లాడితేనే ఆయన సమాధానం చెప్పే పరిస్థితి లేదు, తట్టుకునే పరిస్థితి లేదు. ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు వచ్చి మాట్లాడినా ఇవే ఇష్యూస్ మాట్లాడాలి కదా, ఈ ఇష్యూస్ మీద ఆయన దగ్గర సమాధానం రానప్పుడు తొందర ఏముంది, వేచి చూద్దాం. ప్రజలకు చెప్పి మొత్తుకున్నాడు కేసీఆర్ గారు, ఈ దండం పెడతా, పొరపాటు చేయకండి, కరెంట్ ఆగమవుతుంది, రైతు బంధు ఆగమవుతుంది, ఈ ఒక్కసారి గెలిస్తే 15 నెలలు కొంచెం ట్రాక్లో పడతాం మనము, మీరు మోసపోకుర్రి, మాయమాటలను నమ్మకండి, ఇవన్నీ కోల్పోతారు మీరు అని మొత్తుకొని చెప్పింది కేసీఆర్ గారు. ఆయన ప్రజలు వినలేదు. సరే చూద్దాం, 2 రోజులు ప్రజలు రెస్ట్ ఇచ్చారు కదా, మనం కూడా రెస్ట్ తీసుకొని వ్యవసాయం చేస్తారు. ఏం చేస్తారు, ఫామ్ హౌస్. అది లాస్ట్ టైమే చెప్పారు కేసీఆర్ గారు, ఫామ్ హౌస్ కాదని ఆయన ఫార్మర్ హౌస్ అని చెప్పాడు. మంచిగా వ్యవసాయంలో ఎక్స్పెరిమెంట్ సిటీకి రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన మొదటి నుంచి బాగా ఇంట్రెస్ట్, ఇప్పుడు కాదు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా బాగా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ వారికి. ఆయనే ట్రాక్టర్ పెట్టి దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటుంటాడు, చాలా మంచిగా మొదటి నుంచి ఇంట్రెస్ట్ అనేది వ్యవసాయం మీద ఒక జీల్. అది ఇప్పుడు కూడా టైం దొరికింది కాబట్టి కొంచెం సాఫీగా ఉండి మంచిగా, స్టార్టింగ్ అయితే కొంచెం మనకు 20 ప్రాబ్లం వచ్చింది, అదంతా సెట్ అయింది, హ్యాపీగా ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేవు ఆయనకి, ఏమి షుగర్ లేవు, బీపీ లేవు, ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నాడు, పొద్దుగాలు వేస్తున్నాడు, మంచిగా పొలంలో తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు ఒక 50 ఎకరాలలో అట్లా వెదురు బొంగులకు సంబంధించిన అది ప్లాన్ చేస్తున్నారు, అదేమంటారు తిరిగి పోయినప్పుడు చూస్తాం కదా, మాకు కూడా ఇంట్రెస్ట్ కదా, చూపించిండు, మాకు కూడా యూట్యూబ్ చూపించారు, ఇట్లా ఉన్నదిరా మీకు కూడా భూమి ఉంటే పెట్టుకోండి, మంచిగా ఉన్నది, ప్లాన్ చేసుకోండి అని ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా బయట నుంచి తెప్పించి చాలా సీరియస్ దాని మీద కూర్చున్నారు. పోయినప్పుడు రాజకీయాలు మాడతాం కదా, ఎట్లా చేయాలి అని మాకు హింట్ ఇస్తాడు. ఈ మధ్య హింట్ ఏమిచ్చింది మీకు అంటే, ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణము ఉద్యమంలో అనుకోండి, ఉద్యమం నుంచి 10 సంవత్సరాలు జరిగినటువంటి ప్రభుత్వంలో అనుకోండి, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఊరికొక కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు ఊరికొక కేసీఆర్లు. కేసీఆర్ అంటే మీరు మనిషిగా చూడకూడదు మీరు ఎప్పుడు కూడా, మీకు కేసీఆర్ అనేది ఒక శక్తి, ఒక వ్యవస్థ. కేసీఆర్ నాట్ ఒక ఓన్లీ సింగిల్ పర్సన్ కాదు, కేసీఆర్ అంటే ఒక శక్తి, ఒక వ్యవస్థ. మేమందరం కేసీఆర్లమే. మేము మాట్లాడినాక సమాధానం చెప్పాము రాదా ఆయనకి, దానికి కేసీఆర్ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పుడు వెళ్ళొచ్చు కేసీఆర్ బయటికి? వస్తారు, సమయం సందర్భం వచ్చినప్పుడు వస్తారు, మాట్లాడతారు, మంచి సభ పెడతారు, మళ్ళీ బయటకు వస్తారు, మాట్లాడతారు. కూడా మళ్ళీ ప్లీనరీ ఉంటుంది, మేము కూడా సభ్యత్వాలు చేసుకోవాలి, కమిటీలు సూన్. కవిత కాంగ్రెస్లో పోతున్న ప్రచారం జరుగుతుంది. అది ఇప్పుడు ఇంత పెద్ద జోక్ అయితే ఇంకోటి ఉండదు. అయినా కూడా ఒకసారి మీకు అనుమానం ఉంటే ఒకసారి కవిత గారు తెలుస్తుంది కదా, అది తప్పది, అట్లే ఉండదు.
అంటే నేను అదే అనేది ఏదో ఒకటి డ్రామా సృష్టించి టైంపాస్ చేసే పద్ధతిలో భాగంగా ఇవన్నీ క్రియేట్ చేస్తారు తప్ప ఎవరు ఎక్కడికి పోరు, ఎవరు ఎక్కడికి పోరు. ఇంకో చర్చ ఏముందంటే ఎవరు నెక్స్ట్ పార్టీని లీడ్ చేయబోతున్న వాళ్ళు అంటే కవిత, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిట్లో ఒక పోటీ ఉంది అని ఒక డిస్కషన్ కూడా బయట నడుస్తుంది. పోటీ ఎట్లుంటుంది చాలా సింపుల్. ఎందుకంటే కవిత కూడా వేరే ప్రోగ్రామ్ బీసీ ఎజెండా తీసుకొని పోతున్నారు. ఏమంటున్నంటే కేసీఆర్ గారు అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, ఇంకా దాంట్లో చర్చ ఏముంటుంది అంటున్నా. కేసీఆర్ గారు అధ్యక్షులు, అవును, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. ఇప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ డిస్కషన్ వచ్చినా, ఏ డిస్కషన్ చేసినా ఎవరితో చేస్తాం? కేటీఆర్ గారితో చేస్తాం. కార్యనిర్వాహక అధ్యక్షులు నియమించి వారితో పోతున్నామంటేనే అర్థమైపోద్ది కదా, దానికి ఇంకా పోటీ ఎక్కడిది, అసలు చర్చ ఎక్కడిది. కానీ ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా, నేను చేసినా, ఇంకొకరు చేసినా, నా నియోజకవర్గంలో ఇంకొకరు చేసినా, లేకపోతే వేరే నియోజకవర్గం ఇంకొకరు చేసినా, పార్టీ పనిగా చేసేది. పార్టీ పనిగా, పార్టీ పని ఎవరు చేస్తే పార్టీకి కదా లాభము. ఎజెండా ఏదైనా కానీ, ఇప్పుడు బీసీ ఎజెండా మీద కవిత గారు మీరు అనుకుందాం, కాబట్టి ప్రోగ్రామ్ చేస్తారు అనుకుందాం, మంచిదే కదా, పార్టీకి నష్టమేముంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తను, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ తను, ప్రజెంట్ ఎమ్మెల్సీ తను, పార్టీ తరపున ప్రోగ్రామ్ తీసుకుని తప్పేముంది, తీసుకొని. తప్పేం లేదు, కానీ పవర్ సెంటర్లు 2-3 ఉండకూడదు కదా. పవరే లేకపోయా సెంటర్ ఎక్కడిది అంటే పార్టీ ఉంది కదా, విపక్షం, ప్రధాన విపక్షం పార్టీ మా పవర్, అది వేరే విషయం. దానికే నేను క్లారిటీ చెప్పింది. కేసీఆర్ గారు విభేదాలు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత హరీష్ రావు గారు మంచిగా ప్రెస్ మీట్ పెట్టి మా కార్యనిర్వాహక అధ్యక్షుల గారి నాయకత్వంలో నేను పని చేస్తా అని చెప్పారు. ఇక చర్చ ఎక్కడిసి డిస్ప్యూట్ ఎక్కడిది. డిస్ప్యూట్ క్రియేట్ చేసేందుకు బాగా ప్రయత్నం చేస్తారు కొంతమంది మీడియా మిత్రులు, కానీ సాధ్యం కావట్లేదు పాపం. కానీ ఈ మధ్య తెలిసిన ఒక మాట ఏమిటంటే, ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అన్నమాట, ఒక 6 నెలలకు ఏడాది తర్వాతన ఒక 10-15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు, మీరు చూస్తారని ఒక మాట అన్నారు. అది ఒక సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ అతను నాతోనేమన్నాడంటే, ఒక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారితో టచ్ ఉన్నారు, మీరు ఏదన్నా ధైర్యం చేస్తా అంటే మేమే వస్తాం సార్, ఇవి ఇంత తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు అని నాతో ఒక అతను చెప్పి. వాస్తవం నేను చెప్పి, నాతో ఒక నేను చెప్పిన దాన్ని మీరు కౌంటరా? లేదు, వాస్తవం. ఈ చర్చ జరిగిందే కదా, ఆల్రెడీ చర్చ లేదా మార్కెట్లో ఉంది అన్నారు, అప్పట్లో అన్నారు. మరి నేను చెప్పేది కూడా వాస్తవం. ఇంకొక కాంగ్రెస్ అతను ఏమన్నాడంటే, ఈ 2025 ఎండింగ్ వరకు శాసన మండలి నుంచి ఒక అతన్ని ముఖ్యమంత్రిని చేస్తారు కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అది నాకు విచిత్రం అనిపించింది. నాకు ఎవరు రాబ్బా శాసన మండలిలో అటు ఇటు ఆలోచిస్తే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ తప్ప పెద్దగా ఇంకోరు కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు కూడా రేపు మార్చికి అయిపోతుంది. మరి శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి అయ్యే అంత కాయలు ఉన్నోళ్ళు అంత లెవెల్ అంటే అర్హత వాళ్ళకి లేదని నా ఉద్దేశం కాదు, కానీ హైకమాండ్తో అంత కాంగ్రెస్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్తో రిలేషన్స్ ఉండవు, మీలాంటి మీడియా వాళ్ళతో రిలేషన్స్ ఉంటే మీరు చెప్తారు కదా విషయాలు. కాంగ్రెస్ వాళ్ళతో రిలేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? నేను జర్నలిజం పిహెచ్డీ నాది, తర్వాత ఉద్యమకారుణ్ణి, ప్రజల మధ్యన ఉంటుని, నాకు వ్యాపారము లేదు, వ్యవసాయము లేదు, రాజకీయం తప్ప ఇంకోటి తెలియదు. ఇదే పని మీద ఉంటాం కదా మేము, మా సోర్సెస్ మాకు ఉంటాయి కదా. సోర్సెస్ లేకపోతే మేము కూడా సోర్సెస్ పెట్టుకుంటాం కదా. ఎక్కడ ఏం జరుగుతుంది? మీకున్న సోర్స్ ప్రకారం మంత్రుల మధ్య ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రికి సమన్వయం ఎట్లా ఉందని? లేదు, సమన్వయం ఎక్కడిది? ఇంకా దారుణం ఏంటంటే బుచ్చన్న, 18 మంది మంత్రులు క్యాబినెట్ మొత్తం, అలా 6 లేరు, 33% లేదు క్యాబినెట్. ఎంత దారుణం ఇది? 33% క్యాబినెట్ లేకుండా గవర్నమెంట్ నడుపుతుండే ఏడాది నుంచి. ఈయన అసమర్థ పాలనకు అదే నిరసనం. నేను చెప్పే పాయింట్ అది. ఎందుకు అంటున్నా అసమర్థన పాలన అంటే, నువ్వు నీ అధినాయకత్వం కాడికి పోయి ఒక 6 మంత్రి పదవులు నింపుకునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు ఉన్నాను. ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఆ మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహం కాడ కూర్చున్నప్పుడైతే ఇట్లా పక్కన కూర్చొని మొక్కల తలకాయ పెడితే కూడా రాహుల్ గాంధీ అటు మళ్ళీ. మరి వాళ్ళ మధ్య ఫోటో పేపర్లో వచ్చింది. నేను నా వ్యక్తిగతమైన చెప్పాను, పేపర్లో వచ్చిన పాయింటే నేను చెప్తున్నా. నేనేం పోయి ఆడ చూడలేదు, పేపర్లో వేసింది చెప్తున్నా. అది మరి వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ ప్రాబ్లమా ఇంకోటి ప్రాబ్లమా నాకు తెలియదు. అట్లాంటప్పుడు మంత్రులు అది చెప్తాను నేను. హెచ్ఎండిఏ మీరు తీయండి, మీరు కొంచెం రీసెర్చ్, మా ఇంటర్వ్యూలే కాదు ఇవి కూడా మీరు కొంచెం చేయాలి. హెచ్ఎండిఏలో ఈ ఏడాది కాలంలో ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు, అసలు ఏ పర్మిషన్లు ఎన్ని ఇచ్చారు, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పర్మిషన్లు ఎన్ని? ఈరోజు మార్కెట్లో నేను నిజంగా చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, నీ జోబులో ₹1,00,000 ఉంటే క్యాష్, నువ్వు కోటీశ్వరుడు. రూపాయి పుడతలేదు మార్కెట్లో. అది ఏడాది కాలం నుంచి నాకు ఒక బొడ్రాయి పండుగ చూపిస్తారా, ఒక దుర్గమ్మ పండుగ చూపిస్తారా? కానీ భవిష్యత్ చెప్తున్నాను, డాలర్ విలువ అట్లా కాదు. ఇక నేను సరే కొన్నేమో కెమెరాకు చెప్పలేను, కానీ దేశం అంతా ఎట్లున్నా కూడా హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు డౌన్ కాదు. హైదరాబాద్ మార్కెట్ ఎందుకు డౌన్ కాదంటే,
సరే వైట్ కంటే ఎక్కువ బ్లాక్ దందా నడిచే ఏకైక సిటీ మొత్తం భారతదేశంలో హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ మార్కెట్ డౌన్ కాదు. ఎక్కడెక్కడ కూడా సంపాదించడం వచ్చి పెడతారు ఇన్వెస్ట్మెంట్స్. అర్థమైందా? ఇప్పుడు డౌన్ అయింది అంటారు. అటువంటి దాన్ని పండబెట్టిన డౌన్ అవుట్ కాదు ఈ మహానుభావుడు చేసిన హైడ్రా మూసనగానే జనాలు భయపడిపోతారు కదా. నీకు ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఆ ప్రాజెక్ట్లో వచ్చి నేను కాన్ఫిడెంట్గా ఇల్లు కొనాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకు? 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి లేఅవుట్లు ఇల్లు కట్టుకున్నటువంటి వాటిని కూడా కొలగొట్టిన హైడ్రా పేరుతోని. ఇవాళ ఏందో తీసి తోకమట్ట అని చెప్పి తీసి తోక చూపించి, మరి రేపు నువ్వు ఇవాళ మంచిగా అన్ని పర్మిషన్లు చూపించి అమ్మిపోతావు. మరి 30 ఏళ్ళ క్రితం కూడా మీ పర్మిషన్లే ఇచ్చింది మొత్తం మీ గవర్నమెంట్. అంటే ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మరి 30 ఏళ్ళ క్రితం ఇచ్చిన పర్మిషన్లను ఇవ్వాలి కాదని కూలగొట్టినప్పుడు నువ్వు ఇప్పుడు చూపించినది మరి రేపు కూలగొట్టడం గ్యారెంటీ అయింది. భయం అయిపోయాయి ప్రజలకు. అప్పుడు ఆడబెట్టి ఆగమవుడు ఎందుకు, నా పైసలు అక్కడ ఉంచుకుంటే అయిపోయి అని చెప్పి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ ఆగిపోతాయో ఎకానమీ దెబ్బతింటుంది. హెచ్ఎండిఏలో పర్మిషన్స్ లేవు. సరే ఏదో పైరే ఉందని పోయినాం. ఎంత దారుణంగా ఉందంటే హెచ్ఎండిఏ లేఅవుట్ అయిపోయి మొత్తం ఎప్పుడు అంతకుముందుకి ఈ గవర్నమెంట్ రాకడం ముందుకి లేఅవుట్ అయిపోయి అమ్ముకొని ఎక్కడిదక్కడ సెటిల్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత కొన్ని మార్టిగేజ్ ప్లాట్స్ ఉంటాయి. అవి మళ్ళీ హెచ్ఎండిఏ రిలీజ్ చేయాలి. హెచ్ఎండిఏకి పెడతారు మార్టిగేజ్. ఆ మార్టిగేజ్ ప్లాట్ రిలీజ్ చేయమని పోతే కూడా ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మొత్తం లేఅవుట్ 10 ఎకరాలు కానీ 20 ఎకరాలు కానీ దానికి కూడా సీఎం ఆఫీస్ అని చెప్పాలి. ఏందండి అంత చిన్నదానికి? దారుణం. అరే సార్ నేను ఎప్పుడో తీసుకున్న పర్మిషన్ అయిపోయినాయి, అమ్ముకున్నా. మార్టిగేజ్ ప్లాట్స్ జనరల్గా బిజినెస్ చేస్తుంది ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్స్ రాష్ట్రం మిగిలితే అదే లాభం లాగుంటాయి అనుకొని ఆపుకుంటారు. అంత మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు అంటే నీ నామ్స్ ప్రకారం నేను లేఅవుట్ డెవలప్మెంట్ చేసి నువ్వు సాటిస్ఫై అయినాక రిలీజ్ చేస్తావు. సాటిస్ఫై అయ్యింది, అంతా అయిపోయింది, ఆయన కాడికి పోయింది. ఆడికే ఇదే పొన్నము ఇదే కోటరెడ్డి గారు ఫోన్లు చేసిర్రు. అది మామూలుదేనా గదానికి కింద కాపుతారు ఎప్పుడో పాతే చెప్పారు. మీరు ఏదైనా ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మాకు చేయించండి సార్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ అక్కడ. 2 మంత్రులు చెప్పినా కూడా కాలేదు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉన్నాయి సార్, మీరు అక్కడనే చెప్పండి సార్. మీ మంత్రులే కదా సార్, మేమేం చేస్తాం సార్, మీరు మాడుకోండి సార్. ఈ పరిస్థితి. ఇందాక నేను ఉత్తగానే అలీబాబా 4 దొంగలను ఉత్తగానే అనలే నేను. మీరు కాదు అంటే మీరు రోజు కెమెరా పట్టుకొని పోయి సర్ఫరాజ్ గారు 20 పర్మిషన్లు వచ్చింది ఇప్పటి వరకు ఏడాదిలో. ఓన్లీ 20 పర్మిషన్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఓన్లీ 20. తక్కువనా? సో ఇక డీటీసీపీ మీరు ఒకసారి డీటీసీపీ ఆఫీసర్ కూడా కనుక్కోండి. డీటీసీపీ అయితే పర్మిషన్లే లేవు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఒక 2 లేఅవుట్లు ఏమో వికారాబాద్లో ఏమో తీసుకున్నారు. అటు సైడ్ ఆ వెస్ట్ ఏదో కొద్దిగా ఉన్నదేమో. అసలు ఈ పక్క మొత్తం డీటీసీపీ అంటే హైదరాబాద్ తప్ప మిగతా డీటీసీపీ పరిధికే వస్తుంది. ఒక్కటి అంటే ఒకటి లేవు. ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మొన్న డీటీసీపీ ఆఫీస్కి సంబంధించిన ఒకైనా కలిస్తే మాట్లాడుకుంటే నీకు తెచ్చిన అడుగుతో పాటు ముందే చెప్తున్నా. అసలు పర్మిషన్ లేవు సార్, అసలు అప్లికేషన్లు వస్తలేవు మాకు అంటున్నాను. ఫైనాన్షియల్గా ఇది మంత్రుల యొక్క ఉన్నటువంటి సమన్వయము లేదు. సమన్వయం ఉంటే రుణమాఫీ ఎంత అయిందనేది ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంటు, మూసీ ప్రాజెక్ట్ ఎంత ఉందంటే ఒక్కో మంత్రి ఒక్కో స్టేట్మెంటు, వాళ్ళు చెప్తే వాళ్ళనే పరిస్థితులు లేదు. మా సర్పంచ్లు వచ్చి ఇట్లా ఫైనాన్స్ మినిస్టర్ గారి వైఫ్కి ఏదో 10% ఇస్తే పైసలు ఇస్తారట సార్, మా 50 లక్షలు ఉన్నాయి, మీకు మా 1 కోటి రూపాయలు ఉన్నాయి. అప్పుడు లాస్ట్లో సర్పంచ్లు కొన్ని వర్కులు చేశారు. మీకేమైనా పరిచయం, నాకెందుకు పరిచయం ఉంటారా, వాళ్ళు నాకు ఐడియా లేదురా, వారికి ఏదో ఇస్తారట సార్. కింద గ్రౌండ్లోకి పోయింది బదనాం. అది బదనామా నిజమా నాకు తెలియదు. పోయింది. పోతే అన్న ఇట్లా బాగా బదనాం వస్తుంది, కొంచెం చెప్పుకోవాలి ఇట్లా అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ పిలిచి మాట్లాడాడు. అంటే ఎందుకు బాగా బదనాం అవుతుంది, నువ్వు కూడా బాగా బదనాం అవుతున్నావు, నాకంటే పైన కింద కొన్ని లెక్కలు ఇచ్చేటివి ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను కూడా ఇస్తున్నా పైకి కిందికి, నేను కూడా ఇచ్చేటివి ఉన్నాయి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో. ఎట్లుంటుంది సమన్వయం? ఇక ముఖ్యమంత్రికి డిప్యూటీ ఇది మీకున్న సమాచారం సమాచారం అంటే జరిగిన దాంట్లోకి వెళ్ళే సమాచారం వస్తుంది కొద్ది మేరకు. ఆ జరిగిన డిస్కషన్ చెప్తున్నా. తర్వాత ఫినాన్స్ సెక్రటరీకి ఫోన్ చేసి ఎంత ఉన్నాయి డబ్బులు అంటే 2,000 కోట్లు ఏం చేద్దామని ప్లాన్ చేసుకో. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసి ఏమైంది వస్తురా సెక్రటరీ గారు మాట్లాడదామా, సార్ ఎంత ఉన్నాయి అంటే 1,600 కోట్లు ఏందండి, మనం 2,000 కోట్లు ఉన్నాయి అన్నావుగా అంటే 400 కోట్లు ఫినాన్స్ మినిస్టర్ గారు కొన్ని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయొచ్చు. సరే నేను చెప్పకుండా చేసినావు ఈయన సార్ ఇట్లా అంటారు, నేను ఫైనాన్స్ మినిస్టర్ ఆయన చెప్తే నువ్వు చేసేది ఏంది? కంపల్సరీ కాంగ్రెస్లో రెగ్యులర్గా ఉండేది. ఈ అండర్స్టాండింగ్ ఎందుకు రాదంటే నేషనల్ పార్టీస్కి సంబంధించినటువంటి అధినాయకుడు పైన ఉన్నప్పుడు వీళ్ళ ఇవ్వలకు వాళ్ళు సమానం అనుకుంటారు. మేము పాత కాంగ్రెస్ వాళ్ళం, మాది కథ, ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో పార్టీ మారదాం అనేటువంటి ఆలోచన చేస్తున్నా అన్నప్పుడు అధిష్టానం పిలిపించి లేదు నీకు ఎవరున్నారు రేపు ముఖ్యమంత్రికి ఏమైనా సంబంధం లేదు, నీకు ఇండివిజువాలిటీ ఉంటుంది అది ఇదని హామీ ఇచ్చి చేస్తేనే ఆయన అట్లా ఆగిండు. కాబట్టి ఈరోజు ఆయన ఎవరిని పట్టించుకోడు, ఆయన మంత్రి ఆయన ముఖ్యమంత్రి లెక్క చేసుకుని పోతాడు. వాస్తవమే, మీరు ఎక్కడ చూసినా అట్లనే కనపడుతుంది ఉన్నది. సార్ నెక్స్ట్ మరి బీఆర్ఎస్ కార్యక్రమం ఏం తీసుకోబోతున్నారు? ఇప్పుడు నడుస్తున్నది కదా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద. కేటీఆర్ గారు రేపు 28 నాడు నల్గొండకు వస్తారు. తర్వాత నిర్మల్ ఉంది, తర్వాత
ఒక అంబేద్కర్ స్టాచ్యూ గురించి వరుసగా ప్రజలనే కేటీఆర్ గారు సీరియస్ యాక్టివిటీలో ఉన్నారు. సీరియస్ యాక్టివిటీలో ఉన్నారు. రైతుల పక్షాన మీరు ఇస్తా అన్న కమిట్మెంట్ ప్రకారం రైతు రుణమాఫీ కంప్లీట్ చేయండి. మీరు ఇస్తా అన్న దాని ప్రకారం సరే నువ్వు 15 ఇవ్వాలి, నువ్వు ఒప్పుకున్న దాని ప్రకారం కాదు 12 ఇస్తా అంటే కూడా 12 కూడా అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు మీకు జోక్ ఏంటంటే ఆ రోజు ఏమన్నాడు, బాగున్న వాళ్ళకి ఎందుకు అందరికి ఇస్తుర్రు అది ఇదని చెప్పి మస్తు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడింది, బయట ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు లెక్క మాట్లాడిండు. ఈ రోజు నేను మీకు కమిటీ అయ్యి చెప్తున్నా కెమెరా సాక్షిగా, రేపు వీళ్ళు ఎంతమంది కట్ చేస్తారో చూడరు మీరు. చూద్దాం చెయ్యరు. గ్రామ సభలు ఆల్రెడీ గ్రామ సభలు జరిగి వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తే మొత్తం రాష్ట్రంలో 1,52,00,000 ఇచ్చినాం మనం. 1,52,00,000 ఎకరాలకు మనం ఇచ్చింది రైతు. 70 లక్షల అకౌంట్లు సంథింగ్ కరెక్ట్. 1,52,00,000 ఇచ్చినాం. ఈయన తలకిందులుగా తపస్సు చేసిన ఒక 7 లక్షలు కట్ చేయగలుగుతారు తప్ప అంతకుమించి కట్ చేయలేదు. ఎంత తిప్పలపడ్డా నువ్వు గుట్టలను పుట్టలను రోడ్లను ఇంకా అదను ఇదను చేసి నేను ఇవ్వాలని చెప్తే మీరు రాసి పెట్టుకోరి. ఈయన ఏమో అవుతాను మాత్రం 22,000 కోట్లు వృధాకి ఇచ్చిర్రు అది ఇచ్చిర్రు అని మాట్లాడారు కదా. అందరికి ఇవ్వాల్సిందే, అన్ని సాగు యోగ్యమైన భూములే సచ్చుకుట్టి ఇవ్వాల్సిందే. చూద్దాం ఏమైందని నెక్స్ట్ కమిట్ అయిపోయాడు. నువ్వు సచ్చుకుట్టి ఇవ్వాలి 12,000 1,45,000 ఎకరాలకు 12,000 ఇవ్వాలి ఒకటి. మరి పోయినసారి ఇవ్వలేదు, మరి దాని ఏం చేస్తావు కూడా చెప్పాలి. అవన్నీ ఉన్నాయి ఇప్పుడు పంచాయతీలు, అందుకనే మేము పోయేది కార్యక్రమాలు. రైట్, ఓకే. ఇక అంటే కేటీఆర్ అరెస్టు అంశం ఒకటైతే కనుక రెండోది మీరు ఆందోళన కార్యక్రమాలు సీరియస్గా టేకప్ చేయబోతున్నారు. ఎస్, రాబోయే రోజుల్లో 100%. ఇప్పుడు ఆయన కావాలని చెప్పి పెట్టిన కుట్ర కేసు, ఆ కేసు లీగల్గా కొట్లాడుతూనే ఉంటాం. అట్లని చెప్పి ప్రజల పక్షాన పోరాడకుంటే ఎందుకు కొట్టాం? మా స్ట్రాటజీ మాకుంది, మేము ప్రజల కోసం పోతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ అన్న, నమస్కారం. ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని పరిణామాలకు సంబంధించి కొన్ని విషయాలు ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ ఎకనామీకి సంబంధించిన విషయాలు కూడా చాలా విషయాలు వచ్చినాయి. సమకాలీన రాజకీయ అంశాలపైన మాజీ ఎమ్మెల్యేగా వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.